Daily News Analysis with Bharat. సో ఇక తెలంగాణ కేబినెట్ పై అయితే ఉద్యోగులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం 5 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. ఈ డిఏలతో పాటు 57 అంశాల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం త్రిసభ్య కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించడంతో ఎలాంటి డెసిషన్ తీసుకుంటారనే దానిపై ఇప్పుడైతే ఉత్కంఠ నెలకొంది. ఇక తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 61 నుంచి 62 ఏళ్లకు పెంచాలని భావిస్తున్నట్లుగా తెలిసింది. ఇంతకీ ఉద్యోగులపై కేబినెట్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటారనే టెన్షన్ అయితే కంటిన్యూ అవుతోంది. సో ఇదే విషయంపై చీఫ్ ఎడిటర్ భరత్ అనాలిసిస్ చేద్దాం. ఎస్ భరత్, సో నిన్నైతే మీరు ఒక మ్యారథాన్ చర్చల 3 hours కంటిన్యూగా ఇదే టాపిక్ పై మాట్లాడారు. సో మీ అనాలిసిస్ ఏంటి? ఇప్పుడు ఏం జరగచ్చు? నిజంగానే 5 డిఏల్లో 1 డిఏ ప్రభుత్వం ఇవ్వడానికి రెడీగా ఉందా? అంటే నిన్న మనం పెట్టిన చర్చ మీద రాష్ట్ర వ్యాప్తంగా 2 వర్గాల్లో, అటు ఉద్యోగుల్లో ఇటు నిరుద్యోగుల్లో కూడా చాలా విస్తృతమైన చర్చ జరుగుతుంది. సో నిన్నటి మన మారథాన్ డిస్కషన్ దాదాపు 2 hours కండక్ట్ చేసిన తర్వాత చాలా పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తుంది 2 వైపుల నుంచి కూడా. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం ఇద్దరిని కన్విన్స్ చేయాలి, ఉద్యోగులు నిరుద్యోగులు. పదవి విరమణ వయస్సు పెంచాలంటే నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత వస్తుంది, లేదు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోతే ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వస్తుంది. ఉద్యోగుల్లో కూడా మిక్స్డ్ ఒపీనియన్ ఉంది పదవి విరమణ వయసు పెంపు మీద. మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేని పక్షంలో పెంచండి అని, మరికొద్ది మంది మాకు పెంచాల్సిన అవసరం లేదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వండి అని. ప్లస్ డిఏల విషయంలో కూడా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా డిఏ బకాయిలు ఉన్నాయి. 5 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. మరి ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని లేవు. వెస్ట్ బెంగాల్ ఏదో ఉంది అని చెప్పారు, బట్ మరే రాష్ట్రంలో లేని డిఏ బకాయిలు. డిఏ అన్నది ఉద్యోగ హక్కు కదా, 6 నెలలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఇవ్వాలి. అటువంటివి 5 పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు జూన్ లో కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేస్తే ఇంకా 6వ డిఏ కూడా అయిపోద్ది. సో ఇప్పుడు 1 ఇస్తే ఉద్యోగులు హ్యాపీగా ఉండరు. కేబినెట్ 1 అయితే వాళ్ళు ఇవ్వచ్చు, కనీసం 2 లేదా 3 ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ప్లస్ హెల్త్ కార్డ్స్, ఇవన్నీ డిమాండ్స్ కూడా ఉన్నాయి. చర్చిద్దాం మనం. మనతో పాటు ప్రస్తుతం లైవ్ లో జగదీశ్వర్ గారు, టీఎన్జీఓ స్టేట్ ప్రెసిడెంట్ అండ్ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్, అదేవిధంగా శ్రీనివాసరావు గారు అండ్ ఏలూరు శ్రీనివాసరావు గారు, ఆయన తెలంగాణ గెస్టెడ్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నారు. బిఎన్ రావు గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ఆయన కూడా ఎందుకంటే చాలా పెద్ద ట్రస్ట్ నడుపుతున్నారు. ఫార్మర్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్, బిఎన్ రావు ఫౌండేషన్ చైర్మన్గా కూడా ఉన్నారు. ముందుగా జగదీశ్వర్ గారు వినబడుతుందా? జగదీశ్వర్ గారు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. జగదీశ్వరరావు గారు మ్యూట్ తీసేసి మాట్లాడండి. జగదీశ్వర్ గారు. ఓకే, యా. సో కేబినెట్ మీటింగ్ జరుగుతోంది, 3:30 గంటలకు స్టార్ట్ అయింది. మారథాన్ మీటింగ్ ఇంకా నడుస్తుంది. ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? నిన్న మన చర్చ జరిగిన తర్వాత ఎటువంటి రియాక్షన్స్ వచ్చాయి ఉద్యోగుల నుంచి, వాళ్ళ నుంచి మీకేం ఫీడ్బ్యాక్ వచ్చింది? ఆల్రెడీ అలా డిప్యూటీ సీఎం గారితో నేను కలవడం జరిగింది, ఏలూరు శ్రీనివాసరావు గారు, నేను. అలాగే చాలా సమస్యలు మాట్లాడినాం. మన ప్రభుత్వ పరిస్థితి వాళ్ళు చెప్పారు, మేము కూడా మా ఉద్యోగుల పరిస్థితి చెప్పాము. ఇలా ఆల్రెడీ జూన్ 9th రోజు మేము మహాధరణ కార్యక్రమాన్ని పిలిపించినాం. మరి ఇలా చాలా మంది ఉద్యోగులు వెయిట్ చేస్తున్నారు, మీరు కనీసం 3 డిఏలన్నా ఇవ్వాలని చెప్పడం జరిగింది. 5 డిఏలు అయితే మేము అడుగుతున్నాం, అంటే కనీసం మనం 3 డిఏలు ఇవ్వాలని చెప్పాము. కానీ మాకున్న సమాచారం 2 డిఏలు ఇస్తారనే ఉద్దేశం ఉన్నది. ఆ 2 డిఏలన్నా ఇస్తే ఇలా ఉద్యోగులు కొంచెం ఉపశమనం అవుతుంది. క్రమంగా తర్వాత కూడా అన్ని సమస్యలు పరిష్కరించామని చెప్పాం. అలాగే హెల్త్ కార్డు కూడా గత ప్రభుత్వంలో జీవో 186 జీవో తీసుకొచ్చింది. అది మా ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్, అలాగే ప్రభుత్వం కాంట్రిబ్యూషన్ తోని కలిసి 700 కోట్లు మాట్లాడినట్టు 700 కోట్లు పెట్టి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసుకుని దాన్ని కూడా అమలు చేయమని చెప్పాం. అలాగే ఇలా పెండింగ్ బిల్స్ చాలా మటుకు చాలా ఉద్యోగుల నిరాశ ఉంది. ఇలా రిటైర్డ్ ఉద్యోగులది పెండింగ్ బిల్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని గతంలో చెప్పినట్టు సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టు 600 కోట్లు ఇస్తా అని చెప్పారు. 600 కోట్లను రిలీజ్ చేయాలి, నెలకు 600 కోట్లు రిలీజ్ చేయమని చెప్పాం. మరి క్రమక్రమంగా డబ్బులు ఇచ్చిన కొద్దీ ఇంకా 1000-2000 కోట్లు అట్లా కొట్టి దాదాపు 2 నెలల్లో అన్ని క్లియర్ చేయాలని కూడా ప్రభుత్వం చెప్పాం. అంటే ఇప్పుడు 2 డిఏలు కంపల్సరీ ఇస్తారు.
ఇవ్వాలి. కనీసం 2 డిఏలు ఇస్తే ఇలా ఉద్యోగులు హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే చాలా రోజులు వెయిట్ చేసుకుని మీరు అన్నట్టు వచ్చే నెల నుంచి మళ్ళీ ఒక డిఏ 6వ డిఏ ఇస్తుంది. ఇంతకుముందు చెప్పినట్టు పశ్చిమ బెంగాల్లో వాస్తవానికి ఉద్యోగులు కోర్టుకు పోయి ఆ కోర్టు కూడా ఇలా వాళ్ళ ఉద్యోగులకు న్యాయమైన డిమాండ్ అది వాళ్ళ డిఏలని ప్రభుత్వాన్ని చెప్పిన సందర్భాన్ని ఇలా గుర్తు చేస్తున్నాను. మరి అవి డిఏలు అంటే కామన్ గా సెంట్రల్ కేంద్రంలో ఇటు రాష్ట్రంలో గతంలో ఒక 10 రోజులు అటు ఇటు ఉంటే ఇచ్చేది, కానీ సెంట్రల్ లో వస్తున్నాయి, ఇలా స్టేట్ రావడం లేదు. కాబట్టి అది న్యాయమైన డిమాండ్ గా మేము ప్రభుత్వానికి చెప్పాం. మనతో పాటు శ్రీపాల్ రెడ్డి గారు పిఆర్టీయు అధ్యక్షులు ప్లస్ నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీ కూడా ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్, ఉపాధ్యాయులు ఏం కోరుకుంటారు? ఉపాధ్యాయుల నియోజకవర్గ ప్రతినిధిగా శ్రీపాల్ రెడ్డి గారు, మీరు ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి వాళ్ళ కేబినెట్ మీటింగ్ మీద? నమస్కారం సార్, అందరికి కూడా నమస్తే. ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి ఇవాళ ముఖ్యమంత్రి గారే ఉన్నారు. విద్యారంగ సమస్యలు బాధ్యత కూడా ముఖ్యమంత్రి గారి పైనే ఉన్నాయి. ఇవాళ ముఖ్యంగా ఉపాధ్యాయులు చాలా సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. ముఖ్యంగా మరి పదోన్నతులు బదిలీలు ప్రతి సమ్మర్ లో మరి నిర్వహించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మరి సమ్మర్ వెకేషన్ అయిపోతుంది కాబట్టి మరి మేము గత వారం రోజుల క్రితం కూడా ప్రాతినిధ్యం చేయడం జరిగింది. మరి ఆ ప్రాతినిధ్యాన్ని మరి సంబంధిత అధికారులకు పంపించడం జరిగింది. ముఖ్యంగా మేము ఈ జూన్ మాసంలో మరి పదోన్నతులు బదిలీలు కావాలని కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే దాదాపు ఒక 800 పాఠశాలల్లో మరి హెడ్ మాస్టర్స్ లేరు. మరి ఆ హెడ్ మాస్టర్స్ లేని కారణంగా స్కూల్స్ లో మరి ఇబ్బందులు అవుతాయి కాబట్టి మరి బదిలీలు పదోన్నతులు కావాలని కోరుకుంటా ఉన్నాం. దాంతో పాటుగా మరి మేనిఫెస్టోలో మరి అమలు అంటే చేస్తామని చెప్పినట్టుగా సిపిఎస్ రద్దు, దాంతో పాటుగా మరి ఉపాధ్యాయులందరూ కూడా 2003 డిఎస్సిలో చాలా మంది మరి నోటిఫికేషన్ పాత పెన్షన్ ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. కానీ నియామక ప్రక్రియ ఆలస్యం కావడం వల్ల వాళ్ళంతా కొత్త పెన్షన్లోకి వచ్చారు. సో ఆ కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ మార్గదర్శకాలు విడుదల చేసి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరి అమలు చేస్తా ఉన్నది. మన రాష్ట్రంలో కూడా ఐఏఎస్ ఆఫీసర్లు ఇంప్లిమెంట్ చేసుకున్నారు. కానీ మన స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కు మాత్రం దాన్ని మరి ఇంతవరకు ఇవ్వలేదు. మరి అది కూడా మరి ముఖ్యంగా టీచర్స్ ఎక్కువ ఉన్నారు దీంట్లో కాబట్టి 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు ఓల్డ్ పెన్షన్ అనేది మరి ప్రధాన డిమాండ్ గా ఇవాళ ఉంది. దాంతో పాటుగా మరి హెల్త్ స్కీమ్, ఒక కొత్త హెల్త్ స్కీము, ఎందుకంటే గత ప్రభుత్వము ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మరి ఆ ప్రతిపాదనలు హెల్త్ సెక్రటరీ, హెల్త్ మినిస్టర్ సంతకాలు అయిన తర్వాత చివరికి మరి ముఖ్యమంత్రి మరి ఆమోదం పొందక ఆగిపోయి ఉన్నాయి. మరి ఆ గైడ్ లైన్స్ ను కొద్ది మార్పులతో అయినా సరే అమలు చేయాలి. మరి ఉపాధ్యాయుల కాంట్రిబ్యూషన్ తో మరి ఇప్పుడేమో ఉన్నటువంటి స్కీమ్ అనేది ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తా ఉన్నారు, కానీ మరి 1 లక్ష రూపాయల వరకు మాత్రమే ప్రభుత్వం నుంచి వస్తా ఉన్నాయి. అట్లా కాకుండా ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ తోటే మరి కొంత ఉద్యోగుల ఉపాధ్యాయుల నుంచి కొంత కాంట్రిబ్యూషన్, దాంతో పాటుగా మరి ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ తో ఏ కార్పొరేట్ హాస్పిటల్ పోయినా మరి ముందుగా మరి డబ్బులు చెల్లించకుండా పూర్తి ఉచితంగా వైద్యం అందించే కొత్త హెల్త్ స్కీమ్ రూపొందించాలనేది మరి ప్రధాన డిమాండ్ గా ఉంది. దాంతో పాటుగా ఇవాళ చాలా మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు మరి శాలరీస్ రెగ్యులర్ గా రావడం లేదు. మరి ఇవాళ కేజీబీబీ లో పనిచేస్తున్న టీచర్లకి మినిమం టైం స్కేల్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం మరి మాట ఇచ్చి ఉన్నది. దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలని కోరుతా ఉన్నాం. ఇవాళ రెసిడెన్షియల్ స్కూల్స్లలో ఇవాళ భారతదేశంలో అత్యధిక రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నటువంటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఉంది. కానీ రెసిడెన్షియల్ స్కూల్స్ అయితే ఓపెన్ అయినాయి, కానీ దాదాపు 1000కి పైగా మరి స్కూల్స్ ఉన్నటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ. మరి ఏ స్కూల్ కూడా దాంట్లో 90% స్కూళ్లకు బిల్డింగ్స్ లేవు. ఈ కారణంగా అనేక సమస్యలు ఇటు విద్యార్థులు అటు ఉపాధ్యాయులు ఎదుర్కొంటా ఉన్నారు. ముఖ్యంగా మరి మౌలిక సదుపాయాల కల్పన, టైం టేబుల్ చేంజ్ చేయాలి. మరి వాళ్ళకు కూడా
మరి అందరికి ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మేము 1వ తారీఖున వేతనాలు ఇస్తున్నామని చెప్తా ఉన్నారు. మరి రెసిడెన్షియల్ స్కూల్ టీచర్లకి, మోడల్ స్కూల్ టీచర్లకి ఆ విధంగా 1వ తారీఖు అందట్లేదు. దానికి కారణం మరి 010 హెడ్ కింద వాళ్ళకి శాలరీస్ రాకపోవడం. అది కూడా ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళకు కూడా మరి మొదటి తేదీనే మరి శాలరీ వచ్చే అవకాశం ఉంటది. దాంతో పాటు మరి వాళ్ళ పెండింగ్ బిల్స్ మెయిన్ గా ఏంటంటే టీచర్లు ఇబ్బంది పడుతున్నది. వాళ్ళు దాచుకున్న డబ్బులు జీపీఎఫ్, వాళ్ళకు రావాల్సిన మెడికల్ బిల్ ఏంటంటే మెడికల్ బిల్లు ఒక హాస్పిటలైజ్డ్ అయిన టీచరు పెద్ద శాంక్షన్ కావడానికి 1 year పడుతుంది. అవి కాస్త ట్రెజరీలోకి పోయి మళ్ళీ ఒక 1.5 years దాకా పెండింగ్ లో ఉంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఆ పెండింగ్ బిల్స్ అన్ని కూడా క్లియర్ చేయాలని మేము మరి కోరుతా ఉన్నాం. మరి వీటితో పాటు మరి వాళ్ళ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఎందుకంటే ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలతో పోటీగా మరి నడవాలంటే మౌలిక సదుపాయాలు కూడా ఆ విధంగా ఉండాలి. కాబట్టి ఇవాళ మనం పోటీ పడాలంటే 50 డిమాండ్స్ లో ఉందా? అవన్నీ ఉన్నాయి సార్, ఇవన్నీ కూడా 50 డిమాండ్స్ లో ఉన్నాయి. దీంతో పాటు టీచర్లకు అతి ముఖ్యమైనటువంటి సమస్య మరి ఏకీకృత సర్వీస్ రూల్స్. ఎందుకనంటే ఇవాళ ఆ యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ అనేది లేకపోవడం వల్ల ఏ ఒక్క మండలంలో కూడా ఎంఈఓ, రెగ్యులర్ ఎంఈఓ లేరు. మరి పర్యవేక్షణ అధికారులు లేకపోవడం వల్ల కొంత మరి వ్యవస్థ కుంటుపడుతా ఉన్నది. కాబట్టి పర్యవేక్షణ అధికారులు ఉండాలి. 20 సంవత్సరాలుగా ఇవి నియమిస్తలేరు. 2 దశాబ్దాల నుంచి పర్యవేక్షణ అధికారులు లేకున్నా కూడా ఇవాళ టీచర్లు అత్యుత్తమ ఫలితాలు తీసుకొస్తా ఉన్నారు. ఇంకా ఈ వ్యవస్థ బలోపేతం అయితే మరింత మెరుగైనటువంటి విద్య మరి ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు అందుతుందని మరి తెలియజేస్తా ఉన్నాం. సో అంటే ఒకటి ఇక్కడ శ్రీపాల్ రెడ్డి గారు, ఇప్పుడు డిఏఎస్ కు సంబంధించి టీచర్స్ ఏం కోరుకుంటున్నారు? ఎన్ని డిఏఎస్ ఇస్తే మీరు సాటిస్ఫై? 5 డిఏలు ఇచ్చేది అయితే పరిస్థితి లేదు. ఒకటి. రెండవది రిటైర్మెంట్ ఏజ్ 62 లేదా 63 చేస్తే ఎట్లా ఉంటుందని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. దాని మీద టీచర్ ఎమ్మెల్సీగా టీచర్ల అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి? నాకున్న సమాచారం మేరకు ఏజ్ పెంపు పైన ప్రభుత్వం పరిశీలన అయితే లేదు. మరి ఎక్కువ మంది ఉపాధ్యాయులు కూడా దీన్ని ఎవరు కూడా కోరుకోవడం లేదు. సో మరి సరే అనుభవవంతులైనటువంటి ఉపాధ్యాయులు, ఎందుకంటే ఇప్పుడు 61 ఏళ్ళు నిండింది అంటే వాళ్ళకి దాదాపుగా 30-35 సంవత్సరాల సర్వీస్ ఉంటది. సరే వాళ్ళ సర్వీసెస్ ఇంకొక 1 year వాడుకుంటే మంచిదే, ఎందుకంటే ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ యొక్క సర్వీసెస్ మరి విద్యార్థులకు అందుతాయి. కానీ వాళ్ళ టీచర్లు ఎవరు కూడా మరి ఇంకా పెంచి పనిచేయాలనే దాంట్లో మరి వాళ్ళ మానసిక స్థితి అయితే ఆ విధంగా లేదు. నాకున్నటువంటి సమాచారం మేరకు ప్రభుత్వ పరిశీలన కూడా లేదు. మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ పరిశీలన లేదా? లేదండి. లేదు. మరి ఎట్లా నిప్పులేందే పొగరాదు కదా, ఎట్లా వచ్చింది ఇది వార్త? ఇది తెలియదు. నాకున్న సమాచారం మేరకు అయితే ప్రభుత్వ పరిశీలనలో ఇది లేదని అనుకుంటున్నా. ఓకే. ఒకవేళ వస్తే అయితే ఇంకోటి జగదీష్ గారు చెప్పినట్టు మళ్ళీ July 1 వస్తే 6 డిఏలు అయితే. కాబట్టి ఈ ప్రభుత్వం, ఎందుకంటే గత ప్రభుత్వం 3 డిఏలు పెండింగ్ లో పెట్టినప్పుడే విమర్శలు ఎదుర్కొన్నది. కాబట్టి ఇప్పుడు 6వ డిఏ వస్తుంది కాబట్టి కనీసం 3 డిఏలైనా రిలీజ్ చేయాలనేది ప్రధాన డిమాండ్ ఉపాధ్యాయులది. ఓకే. ఇప్పుడు 62కు సంబంధించి ప్రభుత్వం నుంచి ప్రతిపాదన వచ్చింది అనుకోండి, 62, 63 రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేము ఇప్పుడు ఒక 1 year వరకు, కాబట్టి 1 year పోస్ట్ పోన్ అయితే స్ట్రీమ్ లైన్ అవుతుంది అనుకుంటే అప్పుడు ఆలోచిస్తారా? ప్రభుత్వం ఒకవేళ ఆ విధంగా నిర్ణయం తీసుకుంటే స్వాగతిస్తాం. ఎందుకంటే ఉపాధ్యాయులు అందరు ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ మరొక 1 year పనిచేస్తారు. దాంట్లో ఏముంటది, దాంట్లో పెద్దగా ఆబ్జెక్షన్ చెప్పే అంశం ఏం లేదు. ఓకే. సో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే స్వాగతిస్తారు, కానీ మీ అంతటి మీరు అడగరు? అడగట్లేదు. నిన్న జేఏసీలో కూడా మన వాళ్ళు కూడా అదే అభిప్రాయం వెలుగొచ్చారు. అంటే ఇప్పుడు 62కు తగ్గట్టు ఫిట్ గా ఉన్నారా మరి టీచర్స్ గానీ వాళ్ళు గానీ? 62 సంవత్సరాలు 63 సంవత్సరాలు అయితే కొద్దిమందికి 65 వరకు కూడా పనిచేయగలుగుతారు. 65 వరకు కూడా పనిచేయగలుగుతారు. యూనివర్సిటీలలో 65 నడుస్తుంది ఇప్పుడు ఆల్రెడీ. ఎందుకంటే ప్రొఫెసర్లకి 65 వైద్య కళాశాలలో గాని మిగతా కళాశాలలో 65 నడుస్తా ఉన్నది. సో ఇప్పుడు ఉన్నటువంటి
ఇప్పుడు పెరుగుతున్న వైద్య సదుపాయాలు అనుకోండి ఇవనుకోండి, ఇప్పుడు ఉన్న ఫిట్నెస్ మాత్రం 65 వరకు కూడా పనిచేయగలుగుతారు. ఓకే, కానీ మరి నిరుద్యోగం నుంచి వ్యతిరేకత వస్తుంది కదా సార్? అందుకే మేము కోరట్లేదు దీన్ని. మా మా సంఘాల నుంచి మేము ఆహ్వానం కోరుకోవడం లేదు, మేము డిమాండ్ గా పెట్టడం లేదు. ఓకే, మీరు డిమాండ్ పెట్టట్లేదు, బట్ ప్రభుత్వం చెప్తే గనక యు ఆర్ రెడీ. ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు టీచర్స్ కొన్ని యూనిఫామ్ పోస్టులకు కష్టం కదా, టీచర్స్ సంగతి వదిలేస్తే డ్రైవర్స్, ఆర్టీసీ డ్రైవర్స్ గానీ పోలీస్ గానీ వాళ్ళకి వచ్చి శారీరక శ్రమతో కూడా ఉంటాయి కదా. అవును, ఆర్టీసీ డ్రైవర్లకి ఇబ్బంది అవుతుందండి. తర్వాత అదే విధంగా కొంత పోలీసు వ్యవస్థలో కూడా ఇబ్బంది అవుతుంది. కానీ టీచర్లకు సంబంధించి మాత్రం ఏం కాదు, 65 వరకు కూడా చెప్పగలుగుతారు. 65 వరకు చెప్పగలుగుతారు. రెడీ, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మేము దాన్ని పాటించేందుకు సిద్ధం. ఇట్లా వేరే రాష్ట్రాల్లో ఉందా? వేరే రాష్ట్రాల్లో, వేరే దేశాల్లో ఎక్కడ ఉందా? ఎక్కడ లేదండి. 62 ఆంధ్రప్రదేశ్ లో ఉంది, బయట అంతా కూడా 60 ఉంది, కొన్నిట్లో 58 ఉంది. ఎవరో చెప్పారు నిన్న, హిమాచల్ ప్రదేశ్, ఏలూరు శ్రీనివాసరావు గారు చెప్పినట్టున్నారు. హిమాచల్ ప్రదేశ్ శ్రీనివాసరావు గారు కొన్ని 2-3 స్టేట్స్ లో 63, 62 వరకు ఉన్నాయి. 62 ఉంది, 62 ఉంది. హైయెస్ట్ 63. ఆంధ్రప్రదేశ్ హైయెస్ట్ 63. ఎక్కడ 63? హిమాచల్ ప్రదేశ్ లో 63. అంటే వాళ్ళు రీసెంట్ గా పెంచారా, ఇంతకు ముందే ఉందా? రీసెంట్ గా. ఓకే, ఆంధ్రప్రదేశ్ మరి మా ఏఎఫ్టీఓ అధ్యక్షుడు హిమాచల్ ప్రదేశ్ ఉన్నాడు. ఓకే, మరి వాళ్ళ దగ్గర అయితే నాకు తెలిసిన అయితే 63 లేనట్టుగా ఉంది. అయితే నిన్న వేరే దేశాల్లో చాలా, ఒక చైనా తప్ప వేరే దేశాల్లో 65 పైన కూడా ఉంది అనేది అన్నారు శ్రీనివాసరావు గారు. ఎక్కడ అది ఆల్ ఇప్పుడు మీరు ఇంగ్లాండ్ గానీ యుఎస్ గానీ జర్మనీ, ఫ్రాన్స్ తీసుకున్నప్పుడు అక్కడ ఎనీ ఎంప్లాయ్మెంట్ అనేది హెల్త్ ఇన్సూరెన్స్ తో లింక్ అయి ఉంటుంది. 65 years వరకు వర్క్ చేస్తేనే హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. కాబట్టి అక్కడ ఒక ఎక్సెప్ట్ చైనా, డెవలప్డ్ కంట్రీస్ లో అన్ని 65 ఉన్నాయి. ఓకే, సో మనతో పాటు బిఎన్ రావు గారు కూడా ఉన్నారు, జాయిన్ అయ్యారు. బిఎన్ రావు ఫౌండేషన్ చైర్మన్. రావు గారు ఏమంటారు? నమస్కారం బాత్ గారు అండ్ మిగతా పార్టిసిపేట్స్ అందరికి కూడా నమస్కారము. ఎట్లా పదవి విరమణ పెంపుకు సంబంధించి ఎట్లా చూస్తారు మీరు? నేను దానికి పూర్తిగా వ్యతిరేకం అండి. ఎందుకంటే మొదలై మనది జనాభా దేశము, నిరుద్యోగ శాతం ఎక్కువ ఉంది. సో ఉద్యోగులు వీళ్ళే ముందుగా వచ్చేసి మేము దీనికి యాక్సెప్ట్ చేయము, అనుమతించు, మేము ఒప్పుకోమని చెప్పాలి రావాల ముందు. ఒకటి ఏంటంటే వీళ్ళు పాత పెన్షన్ సిస్టమే కరెక్ట్, అంతే తప్ప కాంట్రిబ్యూషన్ చేసి వీళ్ళ డబ్బులతోనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ వీళ్ళ డబ్బులతోనే గవర్నమెంట్ బిజినెస్ చేసి ఇంకెక్కడ ఎల్ఐసిలో అక్కడిక్కడ బాండ్స్ కొని అంతా కూడా వృధా ప్రయాస. ఈజ్ ఆల్ నెగిటివ్ ఎకనామిక్స్ అండి. ఇది నా దృష్టిలో ఈ ఏజ్ లిమిట్ పెంచడం అనేది పూర్తిగా ప్రభుత్వ అసమర్థత, ఆర్థిక స్థితిని సరిగ్గా చేయలేక ఇట్లాంటి తప్పు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇంకా కన్ఫర్మ్ లేదు అంటే ఉన్నది, సబ్జెక్ట్ టు దట్ కండిషన్. మన ప్రస్తుతం ఏంటంటే మన భారతదేశంలో ఒక మ్యాసివ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ తీసుకురావాలండి. దట్ ఈస్ ద ఓన్లీ వే టు సాల్వ్ ద అన్ఎంప్లాయ్మెంట్. సో అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకు వచ్చింది అనేది కారణాలు ఎన్నో ఉన్నాయి, నేను ఒక 1 hour మాట్లాడగలుగుతాను. కానీ అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకు వచ్చింది, ఎందుకు పెరుగుతున్నది, దాని నివారణ చర్యలు ఏంటి అనేది ఇంపార్టెంట్. సో ప్రస్తుతం వెదర్ ఇట్ ఇస్ స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఏ రంగాల్లో పెట్టుబడులు పెడితే, బడ్జెట్ అలాట్మెంట్ చేస్తే అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి జరిగితే దాంతో అదే ఉద్యోగ కల్పన జరుగుతుంది. మన విషాదం ఏంటంటే, అంటే ఎంత సాడ్ థింగ్ అంటే ప్రపంచంలో ఇక్కడ లేనంత చదువుకున్న యువత మన దేశంలో ఉంది. ఈ చదువుకున్న యువతే మానవ వనరులు, మానవ వనరులే దేశ సంపద. ఇట్స్ వెరీ సింపుల్. మరి ఏ దేశం అయితే మానవ వనరులను సంపూర్ణంగా వినియోగించుకుంటుందో ఆ దేశం తప్పకుండా అభివృద్ధి జరుగుతుంది, ఉద్యోగ కల్పన జరుగుతుంది, అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుంది. ఈ సింపుల్ లాజిక్ అండి ఇది పెద్ద. సార్ ఇప్పుడు అంటే నేను ఒకటి, ప్రభుత్వ ఎంప్లాయ్మెంట్ ద్వారా అందరికీ ఉపాధి కల్పించలేం కదా. ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని ఇస్తారు? ఇప్పుడు ఖాళీలు 30,000 40,000 నింపగలుగుతారు కదా. మీకు తెలుసా భరత్ గారు, ఇప్పటికి 2 లక్షల పైన ఖాళీలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఉన్న ఉద్యోగులకే జీతాలు ఇవ్వలేక ఇబ్బంది పడుతుంది. ఇంకా 2 లక్షల ఉద్యోగాలు ఫిలప్ చేస్తే ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఉందా రాష్ట్ర ప్రభుత్వం?
ఖాళీలు ఉన్నాయి కాదన్ను. ఇప్పుడు పోయిన పిఆర్సీ చెప్పింది 191,000 ఖాళీలు ఉన్నాయి, ప్లస్ అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఇవన్నీ చూస్తే చాలా చేయొచ్చు అని చెప్పి. ఎందుకంటే కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత దానికి అనుగుణంగా పోస్టులు కొత్త జిల్లాలు మండలాలు అయిన తర్వాత కాలేదు. కానీ ఇప్పుడున్న ఉద్యోగులకే జీతాలు ఇవ్వలేక, డిఎల్ ఇవ్వలేక అవుతున్నారు. ఈ 2 లక్షల ఉద్యోగాలు ఫిలప్ చేస్తే జీతాలు ఎట్లా ఇవ్వగలుగుతుంది ప్రభుత్వం? ఆ సమస్యను చాలా సులభంగా పరిష్కరించవచ్చు. చెప్పండి ఎట్లా చెప్పమంటారా? ఈ అనవసరమైన ఉచిత పథకాలు మానేయాలి ప్రభుత్వం. నిజాయితీ ఉంటే. మీకు తెలుసా, ఒక 1 రూపీ కేజీ రైస్ అవసరం. ఇప్పుడు 1 రూపీ కేజీ రైస్ మీద ప్రభుత్వానికి ఒక కేజీకి 40 రూపాయలు నష్టం అండి. అంటే దీనిలో కేంద్ర ప్రభుత్వం 30 రూపాయలు ఇస్తుంది అని. ఇంకా గమ్మత్ ఏంటంటే ఇప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది మన దేశంలో. అంటే ఇక్కడ నేను చెప్తా సార్, 1 రూపీ కేజీ రైస్, నిన్న ఉచితాల గురించి చాలా పెద్ద చర్చ జరిగింది, అలా చర్చించుకున్నాం. 1 రూపీ కేజీ రైస్ కొద్ది మందికి అవసరం సార్. ఎవరికి? బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఫస్ట్ బేసిక్ నీడ్ కూడు గూడు దానికి సంబంధించి ఒకటి. ఈ 60 అబోవ్ పావర్టీ లేని వాళ్ళకు కూడా వైట్ రేషన్స్ కార్డ్ చాలా మందికి ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ బియ్యం కొంటున్నారు, కొని మొన్నటి వరకు సన్న బియ్యం లేకుండా ఏంటంటే దాన్ని అమ్మేస్తున్నారు మార్కెట్లో. రూపాయికి బియ్యం తీసుకొని 10 రూపాయలకు పిండి గిరిని. మేము కూడా బియ్యం పిండి ఏదైనా పట్టించుకోవాలంటే మా ఇంట్లో మేడ్ కానీ వాళ్ళ దగ్గర ఏమైనా ఉంటే కనుక వాళ్ళు కూడా తినలేదు మొన్నటి వరకు, సన్న బియ్యం పెట్టేంత వరకు. 10 రూపాయలు 15 రూపాయలు కేజీ కొనుక్కొని పిండి గిరిని పట్టించుకోవడం, లేకపోతే వేరే ఆంధ్రాలో అయితే స్మగ్లింగ్ కావడం అట్లాంటివి చూసాం. 1 రూపీ కేజీ స్కీమ్ అందరికీ కాదు, కొద్ది మందికి ఇంప్లిమెంట్ చేయాలి. కానీ అది ఎవరు? వైట్ రేషన్ కార్డు తెలంగాణ రాష్ట్రంలో అందరికీ ఉంది కదా. 90% పాపులేషన్ వైట్ రేషన్ కార్డు ఉంది. లేదల్లా ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకే లేదు. ఒక ఎంప్లాయీ తప్ప అందరికి ఉంది. అంతే కదా. ఉద్యోగాలకు కూడా చాలా మంది ఉన్నదండి. ఉద్యోగులకు ఎట్లా ఉంటది? ఉద్యోగుల తల్లిదండ్రులకు ఉద్యోగుల తల్లిదండ్రులకు ఉంటదేమో కదా. భరత్ గారు, మన దేశంలో అన్నిటికంటే మంచి పథకము పనికి ఆహార పథకం. థ్యాంక్స్ టు హ్యాట్స్ ఆఫ్ టు మన్మోహన్ సింగ్ గారు. అంత గొప్ప పథకం ప్రపంచంలో ఎక్కడా లేదు. అంటే ఇది ఫర్ ఎవ్రీ వన్ ఇట్ అష్యూర్స్ ద ఫుడ్ దట్ ఈస్ ఇంపార్టెంట్ టు సర్వైవ్. ఈ పనికి ఆహార పథకానికి చూడండి, మీరు ప్రతి సంవత్సరం కూడా దానికి నిధులు తగ్గిస్తున్నారు. ఈ విషయం మీద సీరియస్ ఆలోచించాలి ప్రభుత్వాలు కానీ, స్టేట్లు కానీ, సెంట్రల్ కానీ. ఈ ఫ్రీ పీస్ అయితే ఉచితానికి మనీ ఎక్కడి నుంచి వస్తుందండి? ఉచితంగా రాదు కదా మనీ. ఇట్స్ ట్యాక్స్ బేస్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఉచితాలు. నేను చెప్తా, ఫ్రీ బస్ ఏ మహిళను అడిగిందా తెలంగాణ రాష్ట్రంలో ఫ్రీ బస్ ఇవ్వమని? ఇచ్చారు కాబట్టి తీసుకుంటారు. ఇప్పుడు బంద్ చేస్తే కొద్ది మంది 10-20% వద్దంటారేమో. ఓకే, ఫ్రీ బస్ ఎత్తేయచ్చు. కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్, అరే 20 లక్షలు కట్నం ఇచ్చినోడు కూడా కళ్యాణ్ లక్ష్మి 1 లక్ష రూపాయలు తీసుకుంటాడండి. 20 లక్షలు 25 లక్షలు కట్నం ఇచ్చినోడు కూడా కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ ఎందుకు పోనివ్వాలని చెప్పి 1 లక్ష రూపాయలు గవర్నమెంట్ దగ్గర తీసుకుంటాడు. ఈ 1 లక్ష రూపాయలతో ఎలిజిబుల్ పర్సన్స్ కి ఇప్పుడు మనం 2,000 పెన్షన్ ఇస్తున్నాం కదా, 50 నెలల పెన్షన్ ఇవ్వచ్చు. ఎన్ని నెలలు? 50 నెలలు. అంటే 4 సంవత్సరాలు పెన్షన్ ఇవ్వచ్చు. ప్రభుత్వం లక్షల రూపాయలు ఒక్కళ్ళకే ఇస్తే ఎట్లా? ఫ్రీ బస్. వీళ్ళు ఇంకా కాంగ్రెస్ వచ్చి మేము తులం బంగారం ఇస్తామన్నారు. బేసిక్ నీడ్స్, ఎడ్యుకేషన్, హెల్త్. వ్యక్తిగతంగా ఉచితాలకు వ్యతిరేకం కాదు, కానీ ఆ ఉచితాలలో కొన్ని అవసరమైన ఉచితాలు. అదే నేను వ్యక్తిగతంగా వ్యతిరేకంగా ఉంటేనే మంచిది సార్. నేను వ్యక్తిగతంగా వ్యతిరేకంగా ఉండడానికి సమర్థిస్తున్నా. ఉచితాలు ఆగుతూనే అవుతాయి. దానికి ఉద్యోగులు, మేధావులు మీలాంటి వాళ్లే ముందు చొరవ చూపాలి. దానికి మాలాంటి మీడియా సపోర్ట్ ఇస్తారు. మాలాంటి మీడియా అంటే మిగతా వాళ్ళు సపోర్ట్ చేస్తారు లేదు తెలీదు. జీ తెలుగు న్యూస్ చీఫ్ ఎడిటర్ గా నేను చెప్తున్నా, నేను 100% సపోర్ట్ చేస్తాను. ఈ సందర్భంగా మిమ్మల్ని ఎందుకు అభినందించాలంటే, నేను ప్రతిరోజు మీరు చూస్తున్నాను, మీరు తీసుకునే అంశాలు కూడా వెరీ బర్నింగ్ టాపిక్స్ అండి. అంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఏవి అవసరమో వాటి గురించి చాలా కూలంకషంగా డీటెయిల్ గా డిస్కషన్ ఇవ్వడానికి ఆస్కారం చేస్తున్నారు, మాట్లాడడానికి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితులలో, ప్రత్యేకంగా మన తెలంగాణలో అన్ని పార్టీల పరిస్థితి అట్లా ఉంది. సో
దిస్ ఇస్ ద టైమ్ ఫర్ ఇంటరాక్షన్ టు కమ్ టుగెదర్. ఎస్ అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే మన మేధావులు అంటే వాళ్ళంతా ఎంతసేపటికి మన టీవీ డిబేట్స్, పత్రికలు చదవడము, సెమినార్స్ తప్ప ఎంప్లాయీస్ పెన్షనర్స్ అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళే ముందుకు రావాలి, వచ్చి ఉచితాలు ఎలిజిబుల్ పర్సన్స్ కే రావాలి, అందరికి కాదు. ఇప్పుడు మీరు అన్నారు రూపాయి కిలో బియ్యం, ₹3 కిలో బియ్యం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ₹2 తగ్గించి వాళ్ళు ఇస్తున్నారు. మిగతా ₹35 సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అది 66% మందికి దేశంలో అబోవ్ పావర్టీ లేని వాళ్ళకి ఇవ్వాలి, కానీ ఇన్ఎలిజిబుల్ కూడా ఇస్తున్నారు. సరే, ఇప్పుడు సన్న బియ్యం ఇచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం సన్న బియ్యం ఇచ్చిన తర్వాత దాన్ని అందరూ యూజ్ చేస్తున్నారు. ఇంతకుముందు అయితే అది రైస్ స్మగ్లింగ్, వేరే రాష్ట్రాలకు వాళ్ళకి అమ్ముకోవడమే. శ్రీనివాసరావు గారు ఏదో చెప్తున్నారు. ఇందాక బిఎన్ రావు గారు అన్నారు ఎంప్లాయీస్ కూడా సంక్షేమ పథకాలు ఉన్నాయని. ఎంప్లాయీస్ అనే మాకున్న 13,50,000 మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, గెజిటెడ్ పెన్షనర్లు ఎవరికి కూడా ఉచితాలు లేవు. ఈవెన్ అంగన్వాడీ టీచర్ గానీ, ఆశా వర్కర్ గానీ, ఎంజీఎన్ఆర్జీఎస్ ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ కూడా ఎటువంటి గవర్నమెంట్ బెనిఫిట్ రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు గవర్నమెంట్ చేసింది. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ వాళ్ళకి, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా ఉచితాలు లేకుండా చేశారు. ఓన్లీ ఎలిజిబిలిటీ క్రైటీరియా అదర్ దెన్ గవర్నమెంట్ ఎంప్లాయీ, సింగిల్ ఎజెండా, సింగిల్ క్రైటీరియా. మీరు చూడండి, ఇందులో కూడా ఎనీ గవర్నమెంట్ మంచిదే కదా శ్రీనివాసరావు గారు, మంచిదే కదా, కాదంటలేదు. కానీ ఇందాక బిఎన్ ఎంప్లాయీస్ కూడా వస్తున్నాయంటే ఇప్పటికే మా మీద ఒక రకమైన ఏది పబ్లిసిటీ, మా ఎన్ని పెండింగ్ 1,000 కోట్ల బిల్స్ పెండింగ్ ఉన్నప్పటికీ మా జీతాలు పెంచమని మేము అడగలేదు. మా పాత బాకీలు మాకు ఇవ్వమని అడుగుతున్నాం, మా డిఏ మేము అడుగుతున్నాం, మా హెల్త్ కార్డ్స్ అడుగుతున్నాం. కానీ ప్రజల్లో ఎట్టుందంటే వయసు కూడా ఇందాక మీరు చెప్పారు, మేము పెంచమని ఉద్యోగ సంఘాలుగా, జేఏసీగా గతంలో అడగలేదు, ఇప్పుడు అడగలా, ముందు కూడా అడగబోము. కానీ మేము రిటైర్ అయ్యే నాటికి మేము దాచుకున్న పైకం మాకు ఇవ్వమంటున్నాం. ఈ లేని పక్షంలో ఫర్దర్ మమ్మల్ని ఏం చేస్తారో మీరే చెప్పమంటున్నాం. కానీ ఈ ఎవరు మీడియా మిత్రులు గాని, ప్రజాప్రతినిధులు గాని, బయట విశ్లేషకులు గాని మాట్లాడేది ఏది మాట్లాడినా ప్రభుత్వ ఉద్యోగులకి పెంచొద్దు, నిరుద్యోగులకి నష్టం జరుగుతుందంటే మేము కూడా మా ఇంట్లో కూడా నిరుద్యోగులు ఉన్నారు. మేము నిరుద్యోగులు లేనంట లేదు, మేము వారికిండే ఉన్నాం. మాకు రావాల్సిన పైకి ఏమంటున్నాం, ఈ లేని పక్షంలో ఏంటో ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ చెప్పాలి. అది ఒకటే. ఇంకొక పాయింట్ కూడా మీరు ఒకటి చెప్పారు, ఉచితాల గురించి. ప్రభుత్వ ఉద్యోగులే ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగుల మీద ప్రతి ఒక్కరికి జెల్సీ ఉంటుంది. మాట్లాడటానికి ఏది లేనప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు దొరుకుతాడు. ఈవెన్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ గానీ, ఏది మన సోషల్ మీడియా మాట్లాడే వాళ్ళకి కానీ, బయట ఉన్న ఖాళీగా ఉన్న వాళ్ళకి కానీ, ఏది లేనప్పుడు ఈవెన్ మీడియా ప్రతినిధులు కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఇటు వచ్చి కూడా ప్రభుత్వ ఉద్యోగులు చిన్న చూపుగా చూస్తారు. మేము చేయడానికి రెడీ, కానీ మేము చేస్తే ప్రజల నుంచి తిరుగుబాటు స్టార్ట్ అవుతుంది. ఉచితాలు అది చేయాల్సిన ఎవరు? సామాజిక కార్యకర్తలు, సంఘ సేవకులు ఉన్నవాళ్ళు. తిరుగుబాటు ఎందుకు అందరి నుంచి రాదండి తిరుగుబాటు. ప్రైవేట్ సెక్టర్ లో ఎంప్లాయీస్ కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు. మేము వ్యతిరేకిస్తున్నాం, కానీ మా చైర్మన్ గారు ఒక మాట అన్నందుకు ఉచితాలు కొన్ని తగ్గించుకొని మాకు ఇవ్వాల్సిన ఇస్తే బాగుంటుంది. ఉచితాలు అందరికీ కూడా కరెక్ట్ కాదు. ఇందాక బియ్యం గారు ₹1 బియ్యం అన్నందుకు అక్కడ వద్దు అనలే, మాది అయిన తర్వాత ఇవ్వండి అని ఒక మాట అన్నందుకే దాన్ని పెద్ద ఇష్యూ చేశారు. మేము సహజంగా సమాజంలో ఇట్లాంటి చెప్పడానికి సిద్ధమే, కానీ ప్రభుత్వ ఉద్యోగులుగా మేము చెప్తే కొన్ని వినరు. కొన్ని మేము ప్రోపగండ చేయగలం, పబ్లిసిటీ చేయగలం. తక్కువ 4% మంది ఎంప్లాయీస్ ఉన్నా అందరూ కలిస్తే చెప్పడానికి బాగా చేయగలం. కానీ వేరే ఎవరున్నా దీన్ని ముందుకు తీసుకెళ్ళినప్పుడు సార్ మీరు 13,50,000 కుటుంబాలంటే మీరు పెద్ద సంఖ్యలో 13,50,000 ఇంటూ 4 50 లక్షల మంది ఉన్నట్టు కదా. ఒకటి భరత్ గారు, 50 లక్షల మంది అంటే తెలంగాణ పాపులేషన్ లో 15%. 13,50,000 ఇంటూ 4 ఏమాకండి. ఎందుకంటే లేకపోతే హస్బెండ్ వైపు తప్ప పిల్లల్ని వాళ్ళు కూడా ఏదో పార్టీకి అనుబంధం. మీ పిల్లలకు కూడా లేవు కదా వెల్ఫేర్ స్కీమ్స్, మీ పిల్లలకు కూడా లేవు కదా. పిల్లలకు కాదు, మీకు ఒక చిన్న విషయం చెప్పడం. ఒక ఇంట్లో 3 పిల్లలు ఉన్నప్పుడు ఒక చిన్న కొడుకు కానిస్టేబుల్ ఉద్యోగం వస్తే ఆ కుటుంబంలో అన్నలిద్దరికి, చెల్లెలకి, తల్లిదండ్రికి ఎటువంటి సంక్షేమ బెనిఫిట్ రాదు. రాకపోగా ఈ 4 కుటుంబాలు ఇతన్ని ఈ లాస్ట్ లో ఉన్న ఒక కానిస్టేబుల్ జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ లో వచ్చిన ఉద్యోగం అతన్ని రాచి రంపాన పెడతారు. నీ వల్ల మా ఇంట్లో ఏ బెనిఫిట్ రావట్లేదండి. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఆర్టీసీ బస్సు ఎవరు ఎక్కుతారు? ఒక బస్సుది మాత్రం ఒకటి ఫ్రీ ఉంది. ఎంప్లాయీస్ ఎంతమంది ఎక్కుతారు? దేనికోసం ఎక్కుతారు? ఇప్పుడు మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ వేరే ఉన్నది. బైక్స్ ఉన్నాయి,
ఎవరు ఓన్ వెహికల్స్ వచ్చినాయి. అది తప్ప ప్రభుత్వ ఉద్యోగులు బెనిఫిట్ ఏంది, రైతు బంధు ఉంటుందని దాని ఒక చర్చలో పెడతారు. రైతు బంధు ఎప్పుడు ఇచ్చారు, ఎవరు ఎంతమంది ఎంప్లాయీస్ భూములు ఉన్నాయి, ఆ భూముల ఎంప్లాయీస్ కి ఎన్నిసార్లు రైతు బంధు అందరికి ఇస్తున్నారు. ఓకే, రైతు బంధు వల్ల ప్రొడక్టివిటీ పెరిగింది. అది కూడా ఎంతమంది ఉద్యోగులు 10 ఎకరాల భూమి ఉన్నాడు, దానికి లిమిట్ 10 ఎకరాలు 5 ఎకరాలు ఏదో లిమిట్ పెట్టాల్సి అవసరం. అది మా సబ్జెక్ట్ కాదు, అది రాష్ట్ర ప్రభుత్వం. భరత్ గారు, నేను ఈ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కి వాళ్ళ బెనిఫిట్స్ తప్పకుండా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం. ఎందుకంటే వాళ్ళు పాపము బెనిఫిట్స్ ఇవ్వాలి, రిటైర్మెంట్ ఏజ్ పెంచొద్దంటే మన దగ్గర వీలు కావట్లేదు రావు గారు. వాళ్ళు అన్ని సంవత్సరాలు కష్టపడి వాళ్ళ ఫ్యూచర్, వాళ్ళ పిల్లల భవిష్యత్తు గానీ, వాళ్ళ ఇల్లు కట్టుకోవడం గానీ, ఇట్లాంటివి అన్ని ప్లాన్ చేస్తూ ఉంటారు కదా. లాంగ్ టర్మ్ ప్లాన్స్ కొరకు పాపం వెయిట్ చేసి రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తాయనే దానిలో ఆ డబ్బులు కూడా ప్రభుత్వం ఇంకేదో దాన్ని కంట్రిబ్యూషన్ పాలసీ ఇంకేదో రకరకాల చేసేసి చేయడం అనేది ఇట్ ఇస్ ఏ ఇన్హ్యూమన్. అంటే ఈ మానవీయ కోణం నుంచి చూస్తే చాలా అన్యాయం అది. దానికి మీరు అవసరం అనుకుంటే మీరు కోర్టుకి వెళ్ళాలండి. విన్నారా? ఇంకొకటి భరత్ గారు, ఈ గవర్నమెంట్ చాలా మంది కోర్టుకు వెళ్ళారు, కోర్టు ఇవ్వమన్నా కూడా రావట్లేదు. ఆ కోర్టు కేసులు పోయిన వాళ్ళకి కూడా ఇవ్వట్లేదు. మీ ఈహెచ్ఎస్ కూడా బాగా ప్రభుత్వ ఉద్యోగాలకు ఈహెచ్ఎస్ చాలా మంది కార్పొరేట్ హాస్పిటల్స్ ఇవ్వడం లేదు. అది కూడా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. నేను చాలాసార్లు కార్పొరేట్ హాస్పిటల్స్ లో నేను మాట్లాడాను వెన్ ఐ వాజ్ ఐఎంఏ ప్రెసిడెంట్. మీరు అంటే ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద నేమ్స్. మీరు ఏదో వెళ్తారు అక్కడ కార్పొరేట్ హాస్పిటల్కి ఉందని, వాళ్ళు ఉంటుంది అక్కడ. కానీ ఇప్పుడు చేయడం లేదండి, మాకు డబ్బు రావడం లేదండి, మేము క్లెయిమ్ చేయడం లేదని ఉట్టిగా అబద్ధాలు ఆడతారు. మీరు అప్పుడు ఏం చేస్తారు, అడ్మిట్ అవుతా ఉంటారు. స్టెంట్ కావాలి, ఇమ్మీడియట్ గా పైసలు కట్టాలి, క్యాష్ కడతారు. ఇది చాలా సీరియస్ ఇష్యూ అండి. ఇది హెల్త్ పరంగా కూడా చాలా, అంటే మీరు సఫర్ అవుతున్నారు నాకు తెలుసు. అది నేను లాస్ట్ టైం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఈ విషయాలు చాలా ఇంటర్వ్యూ ఇచ్చాను, మాట్లాడాను, ప్రెస్ లో మాట్లాడాను, ఆర్టికల్స్ రాశాను. అయితే ఒకటే, మనకి అసలు మనకున్న ఇంత చదువుకున్న యువత ఉన్నది, కానీ ఈ చదువుకి ఉద్యోగ అవసరాలకు సంబంధం లేదు. ఈ నైపుణ్యత లోపం ఉంది. ఈ సమన్వయం చేస్తుంటే మన దేశంలో కాదు, మన ప్రపంచం అందరికి కూడా మన ఇక్కడ నుంచి మ్యాన్ పవర్ ఎక్స్పోర్ట్ చేయొచ్చు. మానవ అంత ఇది ఉంది మనకి. గవర్నమెంట్ కి చిత్తశుద్ధి లేదండి. ఎంతసేపటికి ఉచితాలు చేయడం, ఇంకేదో చేయడము, సాధ్యం కానీ ఉచితాలు హామీలు చేయడము. ఎట్లయితే ఓట్లు రావాలి, వాళ్ళ అంటే పవరే వాళ్ళ పరమావధి, అధికారమే వాళ్ళ పరమావధి. అది గవర్నమెంట్ కాదు, పార్టీలు, పొలిటికల్ పార్టీలు అన్నీ అట్లా తయారు. పొలిటికల్ పార్టీస్, అదే పొలిటికల్ పార్టీస్. ఓకే, శ్రీపాల్ రెడ్డి గారు, ఇంకొకటి సార్, ఇప్పుడు సోషల్ ఆడిట్ అనేది రావాలండి, ఇంపార్టెంట్. అంటే ప్రభుత్వం ఇష్టం వచ్చిన ఎట్లా పడితే అట్లా ఒక పార్టీ ప్రభుత్వంలో వస్తుంది, రూలింగ్కి వస్తుంది. ఆ సీఎంకి ఏదో ఒకటి ఉంటుంది. ఇదే ఇప్పుడు వచ్చిన సీఎం కు మూసీ అనేది అదొక ఫ్యాంటసీ, దాని మీద లక్షల కోట్లు పెట్టాలి. అది కరెక్ట్ కాదు. అది అందుకొరికే సోషల్ ఆడిట్ అని పెడితే ప్రభుత్వాల మీద కూడా ఒక నిఘా ఉంటుంది, ఏది ఎట్లా పెట్టాలనేది. అది రికార్డింగ్ సిస్టమ్ అండ్ సోషల్ ఆడిట్ అనేది is a need of the hour for this country. ఓకే సార్, శ్రీపాల్ రెడ్డి గారు, ఒకటి ఇప్పుడు పదవి విరమణ వయస్సు ఒకటైతే, రెండవది ఇప్పుడు బిఎన్ రావు గారు చెప్పినట్టు హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఇబ్బంది జరుగుతోంది. ఎంప్లాయీస్, పెన్షనర్స్కి అయితే విపరీతమైన ఇబ్బంది. ఆయన చెప్పినట్టు, ఆయన కూడా డాక్టర్ కాబట్టి చెప్తున్నారు, కార్పొరేట్ హాస్పిటల్స్ ఏవి యాక్సెప్ట్ చేయట్లేదు ఎక్సెప్ట్ నిమ్స్. అంతేనా? నాకు ఎందుకంటే ఎన్నోసార్లు నా దృష్టికి వచ్చినప్పుడు నేను వాళ్ళని అడుగుతా ఉంటాను. వాళ్ళు ఏమంటారంటే, సార్ అది క్లెయిమ్ అయ్యేసరికి మాకు టైం పడుతుంది, ఇప్పుడైతే ఇమ్మీడియట్ స్టెంట్ వేయాలంటే వీళ్ళు పాపం క్యాష్ కట్టాల్సి వస్తుంది. ఓకే, ఆ బిల్స్ రావడానికి టైం పడుతుంది. సో ఎట్లా దానికి సొల్యూషన్ ఏదో మీరు కూడా మీ తరపు నుంచి కూడా కొంత డబ్బులు ఇచ్చేందుకు అంగీకరించినట్టున్నారు శ్రీపాల్ రెడ్డి గారు? అవునవును సార్. అదే ఇప్పుడు రిటైర్మెంట్ ఏజ్ అనేది ఇండియాలో గరిష్టంగా 62 ఉంది. ఇది యూపీ అండ్ ఏపీ. తర్వాత కనిష్టంగా కేరళ ఉంది 56. ఇంతకుముందు అన్నట్టు హిమాచల్ లో 58 ఉంది. రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో 60 ఉంది. సరిగ్గా మీరు హెల్త్ స్కీమ్ గురించి అన్నారు. ఇది యాక్చువల్ గా గత పిఆర్సి కమిటీనే రికమెండ్ చేసింది. ఒక టీచర్ ఎంప్లాయీ నుంచి 1% ఆఫ్ బేసిక్ పే తీసుకొని అయినా సరే మళ్ళీ ఒక 1% బేసిక్ పే అమౌంట్ ప్రభుత్వం యాడ్ చేసి, అంటే ఈ 2% ఒక ట్రస్ట్ ద్వారా
ఏర్పాటు చేసి అందరికి కూడా ఉచిత వైద్యం ఇవ్వాలని గత పిఆర్సి కమిటీ రికమెండ్ చేసింది. శ్రీపాలన్న 500 1% అంటే ఒప్పుకోపోతే 500 ఒక ఎంప్లాయీ చెప్పేది లేదు నేను చెప్పేది అండి. అయితే ఫస్ట్ పిఆర్సి రికమెండ్ చేసింది, ఆ తర్వాత మనం అందరం కూర్చొని ఈక్వల్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఈక్వల్ గానే కాంట్రిబ్యూషన్ ఉండాలని, మరి ఎంప్లాయీ నుంచి 500 ప్రభుత్వం నుంచి 500 ఇవ్వాలనేది మేము ఆ రోజు మరి ప్రభుత్వం ముందు ప్రతిపాదన పెడితే దానికి హెల్త్ మినిస్టర్ అందరు కూడా యాక్సెప్ట్ చేసి ఉన్నారు. సో ఇప్పుడు సరే జరిగి 2 సంవత్సరాలు దాటింది కాబట్టి 500 కాకపోతే 600 అయినా సరే అమౌంట్ సరిపోదు అనుకుంటే తీసుకొని ఈ మొత్తం మీద 500 మేము క్యాల్కులేట్ చేసిన రోజున దాదాపు 700 కోట్ల రూపాయలు మరి పర్ ఇయర్ జమ అవుతున్నాయి. మనకి ఇప్పుడు జరుగుతున్నటువంటి హెల్త్ స్కీమ్ కూడా అంతే అవుతుంది కాబట్టి సరిపోతుందని, బడ్జెట్ సరిపోతుందని ఆ రోజు మనం లెక్కలేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఎప్పుడో ప్రభుత్వం తర్వాత ఇచ్చే బదులు ముందే ఇస్తే అది అందరికీ కూడా ఉపయోగకరంగా ఉండదు అనేది మా ఆలోచన. కాబట్టి ఆ విధమైనటువంటి ఒక పర్ఫెక్ట్ హెల్త్ స్కీమ్ రావాలనేది మేము కోరుకుంటా ఉన్నాం. చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మనతో పాటు భారతీయ జనతా పార్టీ నుంచి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మెయిన్ ఇబ్బందికరమైనటువంటి ఒక్క నిమిషం శ్రీపాల్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నుంచి విఠల్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. విఠల్ గారు మనకు తెలుసు తెలంగాణ ఉద్యోగుల సంఘం, తెలంగాణ ఉద్యమంలో కూడా ఆయన ఉద్యోగుల్ని ముందుకు నడిపించారు. విఠల్ గారు లచ్చిరెడ్డి గారు వస్తుందండి. విఠల్ గారు లచ్చిరెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారా? ఉన్నారు. వినబడుతుందా లచ్చిరెడ్డి గారు? అనిపిస్తుంది భరత్. లచ్చిరెడ్డి గారు ఏంటి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అవుట్కమ్ క్యాబినెట్ మీటింగ్ నుంచి? ఎన్ని డిఎస్ రావచ్చు? హెల్త్ కార్డ్ సంబంధించి ఏమైనా అప్డేట్ ఉందా? పాజిటివ్ వస్తుందని ఆశిస్తున్నాం. ఓకే, పాజిటివ్ మీన్స్ ఎన్ని వస్తాయి? పాజిటివ్ అంటే ఏంది? పాజిటివ్ అంటే ఏంది? ఎన్ని? 1, 2 డిఏలా, 3 డిఏలా? 1, 2 ఏం లేదు మనకి. మనం గవర్నమెంట్ కి మనం ఏదైతే అడిగినామో 3 డిఏలు మినిమం ఇవ్వాలని అడిగినామో మిగతా డిఏలకు కూడా టైం బాండ్ అడగడం జరిగింది. దాన్నే సానుకూలంగా స్పందిస్తుందని అనుకుంటున్నాము. ఓకే, సో అంటే మీ ఉద్దేశంలో 2 లేదా 3 వస్తే 3 వస్తే ఓకే, 2 వచ్చినా హ్యాపీయా ఉద్యోగులు ఇప్పుడున్న పరిస్థితుల్లో? హ్యాపీ అంటూ ఏది ఉండదండి. ఎందుకంటే మనం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ 5 డిఎస్ అనేది అందరికి ఉన్న మనసులో ఉంది. ఈరోజు 1 ఇచ్చినా 2 ఇచ్చినా 3 ఇచ్చినా సంతృప్తి ఉంటది అనేది మనం చెప్పలేము. కానీ ప్రభుత్వానికి సంబంధించిన ఆర్థిక వెసులుబాటుని ఆలోచించి మనం కూడా ఒక భాగస్వామ్యం అనుకొని మనం ముందుకెళ్తే ఏది ఇచ్చినా కూడా దాన్ని తీసుకునేటట్టు ముందుండాలి. అదేవిధంగా ఉద్యోగులకి ప్రభుత్వం అనేది ఒకరికొకరికి పరస్పర సంబంధాలు ఉంటాయి కాబట్టి కంపల్సరీగా మనం దానిని సానుకూలంగా స్పందించితే మంచిది. ఇంకోటి ఏంటంటే మేము ఉద్యోగ సంఘ నాయకులుగా ఎప్పుడైనా మేము ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం. ఖచ్చితంగా 5 డిఆర్ ఇవ్వాలి కంపల్సరీగా ఉద్యోగుల తరఫున మేము పోరాటం అనేది ఉంటది. కానీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయంలో ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దానిని మెప్పించి ఒప్పించి ఖచ్చితంగా వచ్చే రకంగా మేము ఆల్రెడీగా లాబింగ్ చేసినాము మేమందరం కూడా జేఏసీ తరఫున. కాబట్టి మేము మంచిగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని ప్రభుత్వం తరఫున మేము అనుకుంటున్నాం. ఇప్పుడు జూన్ 9 మహాధర్నా ఉన్నట్టా లేనట్టా లచ్చిరెడ్డి గారు? ఇప్పుడు ధర్నా విషయం గురించి మాట్లాడటానికి మనలు ఆడున్నారు. అంటే మీరు లేరా? భరతన్న ఇప్పుడు మీరు అన్నట్టు 2 ఏళ్ళో 3 ఏళ్ళో ఇస్తే మాకు ఎందుకన్నా మహాధర్నా చేయడం? అంటే కామెంట్ లైవ్ కామెంట్స్ లో చాలా మంది పెడుతున్నారు ఉద్యోగులు మహాధర్నా ఉందా లేదా? మా లచ్చిరెడ్డి అన్న అన్నట్టు 5 డిఏలు కావాలని కొడతాం. 2 ఇస్తే ఏం చేస్తా సర్దుకోవాలి, 3 ఇస్తే బెస్ట్, 5 ఇస్తే ఇంకా బెస్ట్. 5 ఇస్తే బాగానే ఉండు, 5 ఇస్తే మంచిగా ఉండు. 5 ఇస్తా అంటే పిఆర్సీ ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. మీరు ఒక విషయం ఆలోచించాలి. నెగిటివ్ కోణంలో కాకుండా పాజిటివ్ కోణంలో ఆలోచిద్దాం. ఇప్పుడు ఉద్యోగస్తులకి డిఏలు పెండింగ్ పెట్టడం అనేది ఆనవాయితీగా ఒక ఆచారంగా తీసుకొని వస్తున్నారు గతం నుంచి. ఇప్పుడు కూడా అదే ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చెప్తున్నారు?
ఇప్పుడు మేము వచ్చిన తర్వాత కంటిన్యూ చేసుకుంటా పోతున్నాం కాబట్టి మేము డిఏలు ఇస్తున్నాం, పాత పెండింగ్ అనే మనసులో భావన ఉండొచ్చు. దాన్ని తుంచడానికి ఒక ఆలోచన చేయాల్సింది. ఎందుకంటే మేము అందరం కూడా ఉద్యోగ సంఘ నాయకులుగా ప్రభుత్వాన్ని కూడా చెప్పినాం. ఎందుకంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు బాగలేనప్పుడు దానికి ఎలా మార్గాలు సూచించాలో కూడా కొంత మార్గాలను సూచించినాం. ఆదాయాలు పెంచుకోవడానికి మార్గాలను సూచించడం జరిగింది. మా వంతు ఖచ్చితంగా ప్రభుత్వానికి వెసులుబాటు, ప్రభుత్వానికి కావాల్సినట్టు ఒక టైం బాండ్ పీరియడ్ లో కంప్లీట్ చేసేటట్టు ఒక రోడ్ మ్యాప్ వేస్తే మంచిగా ఉంటుందని కూడా చెప్పినాం. ఎందుకంటే ఇప్పుడు దాన్ని కటాఫ్ పెట్టాలి. ఇప్పుడు 6 నెలల సంవత్సరమా, ఒక సంవత్సరంలో ఈ మొత్తాన్ని క్లోజ్ చేసి మళ్ళా తిరిగి మళ్ళా అన్ని ఏరియాస్ లేకుండా ఉండేటట్టు చూడాలని కూడా చెప్పడం జరిగింది. అంటే సంవత్సరం లోపు 5 DAs మొత్తం కంప్లీట్ చేయాలని మీరు టార్గెట్ గా పెట్టుకున్నారు. 5 DAs ఇంకా పెండింగ్ ఉండకుండా ఉన్నది అంతే కదా. ఇప్పుడు లాస్ట్ పోయిన 3 DAs ఇవ్వకుండా ఇప్పుడు మళ్ళా వచ్చిన తర్వాత 4th DA ఇచ్చినాం, 5th DA ఇచ్చినాం అనే భావన లేకుండా ఏదైనా ఇప్పుడు దానికి ఒక టైం బాండ్ పెట్టుకొని ముందుకెళ్తే వెసులుబాటు అనేది ఖచ్చితంగా ఉంటది. ప్రభుత్వానికి కూడా మార్గం, ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ లో ఒకటే మేము ఒక్కలమే కాదు కదా, అన్ని ఉంటాయి కాబట్టి అందులో ప్రభుత్వ ఉద్యోగులు భాగస్వామ్యం ఉన్నారు కాబట్టి కంపల్సరిగా వస్తుందని ఆశిస్తున్నాం. మంచిగానే ప్రభుత్వానికి కూడా కావాల్సినట్టు ఆదాయ మార్గాలను కూడా, రిసోర్స్ మొబిలైజేషన్ కూడా భారీ ఎత్తున చూపించినాం. ఖచ్చితంగా ప్రభుత్వం ఉద్యోగస్తులకి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా మంచిగా ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఒక్క నిమిషం బిఎన్ రావు గారు, మనతో పాటు విఠల్ గారు జాయిన్ అయ్యారు. భారతీయ జనతా పార్టీ నుంచి తెలంగాణ ఉద్యోగుల సంఘ నేత. తెలంగాణ ఉద్యమంలో ఆయన కూడా ఉద్యోగుల్ని ముందుకు నడిపించారు. విఠల్ గారు, గుడ్ ఈవినింగ్. భరత్ అన్న, గుడ్ ఈవినింగ్. ఏంటి అవుట్కమ్, కేబినెట్ మీటింగ్ అవుట్కమ్ ఏంటి? డిఏలు ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? ఉద్యోగుల పదవి విరమణకు సంబంధించి ఇమీడియట్ గా ఉండకపోవచ్చు కానీ ఆలోచన అయితే ఉంది. సో వీటన్నిటి విషయాల్లో ఎటువంటి నిర్ణయం రావచ్చు? ప్రభుత్వానికి సరే, ఇప్పుడు ఉద్యోగ సంఘాలు నాయకులు, జేఏసీ నాయకులు ఎక్స్పెక్ట్ చేస్తున్న 5 ఏదైతే పెండింగ్ డిఏలు ఉన్నాయో రావాల్సిన అవసరం ఉంది. అయితే ఒక మాట, ఇప్పుడు గత ప్రభుత్వంలో కూడా ఇవి పెండింగ్ లో ఉన్నాయి, 2, 3 అవి ఈ ప్రభుత్వం కంటిన్యూ చేస్తాం. అయితే దీన్ని డిఏ లేదా కరువు భత్యం అని ఎందుకంటారంటన్నా, సహజంగా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఆయా ప్రభుత్వాలు ఉద్యోగుల సంక్షేమం కోసం వాళ్ళ ధరలు పెరిగాయి కాబట్టి అదనంగా ఇది బెనిఫిట్ చేస్తా ఉంది. కేంద్ర ప్రభుత్వం అయితే ఎప్పటికప్పుడు ఎవరి 6 months ఒకసారి వెంటనే రిలీజ్ చేస్తారు. కేంద్ర ప్రభుత్వం ఎక్కడ జీరో, ఎక్కడ పెండింగ్ లేవు. చాలా రాష్ట్రాలు కూడా పెండింగ్ లేవు, కొన్ని రాష్ట్రాలలో పెండింగ్ ఉన్నాయి. ఆ మధ్యకాలంలో వెస్ట్ బెంగాల్ వాళ్ళు పెండింగ్ పెడితే 5-6 DAలు పెండింగ్ పెడితే సుప్రీంకోర్టుకి వెళ్ళారు ఎంప్లాయీస్, కొంతమంది ఇండివిజువల్. సుప్రీంకోర్టు డైరెక్ట్ మీరు 6 DAలు ఒకేసారి రిలీజ్ చేయమని అడిగింది. సో సహజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే, గత ప్రభుత్వం కూడా DAలను పెట్టింది, ఈ ప్రభుత్వం కూడా వాటిని కంప్లీట్ చేయడం, మాకు ఆర్థిక కష్టాలు ఉన్నాయి, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగాలేదు, మీరు ఉద్యోగ సంఘాలు రిక్వెస్ట్ చేస్తాం. బహుశా ఈ రోజు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటుందని అనుకుంటున్నాం. 2, 3, 5 DAలు వీళ్ళు అడుగుతా ఉన్నారు. 1 ఇస్తారా, 2 ఇస్తారో వేచి చూడాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఏ ప్రభుత్వానికి భరతన్నా, ప్రభుత్వాలన్నా, ప్రభుత్వం అంటే ఇది ముఖ్యమంత్రి నుంచి గ్రామ సచివాలయం వరకు ప్రభుత్వమే. సో ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం అయినప్పుడు వాళ్ళ సంక్షేమం కూడా అత్యంత కీలకం. ఇప్పుడు వారి సంక్షేమం లేకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. వీళ్ళు ప్రభుత్వానికి భాగస్వామ్యం అయినా పాలకులకు చెడ్డ పేరు అవకాశం, సరైన రీతిలో పనిచేయకపోతే. అందుకని ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వ ఉద్యోగులతోటి కార్డియల్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు, దూరం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పారు మొన్న, ఇప్పుడు మా పోలీస్ అవార్డ్స్ ఈవెంట్ లో నన్ను కోసుకున్నా డబ్బులు లేవు. అది వాస్తవమే, డబ్బులు లేవు ప్రభుత్వం దగ్గర, డబ్బులు లేవు ప్రభుత్వం దగ్గర, డబ్బులు లేవు, అది వాస్తవమే కదా భరత్ అన్న. దాని మీద ఎంత దుమారం జరిగిందో మనం చూసినాం. అన్ని రాజకీయ పార్టీలు ఆ దుమారం రేగింది కాబట్టి మళ్ళీ కమిటీ ఏర్పడ్డది, ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది. ఎగ్జాక్ట్లీ అది ఆ ముఖ్యమంత్రి గారు ఏ ఉద్దేశంతో మాట్లాడారు కానీ అది రాంగ్ మెసేజ్ పోయింది. ఒక ఉద్యోగులకు డిఏనే కాదు, అసలు ప్రభుత్వం దివాలా తీసే స్థితిలో ఉందేమో, ఎక్కడ అప్పులు దొరకట్లేదు. సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ఈ రకంగా మాట్లాడుతున్నారంటే తెలంగాణ భవిష్యత్తు ఏం జరుగుతుంది అనేది ఒక ఆందోళనకరమైన వాతావరణంలో ఆర్థిక పరిస్థితి వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి గారు. సో తర్వాత అన్నారు ఆయన, అంటే అప్పులు పుట్టట్లేదు, అప్పుల వాళ్ళ దగ్గర పోయినా అప్పులు పుట్టట్లేదు అంటే ఇప్పుడు ఎందుకు చేయాలన్నా? పాత అప్పులు కట్టేందుకు కొత్త అప్పులు చేయాలా?
ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సంవత్సరానికి దాదాపు 50,000-60,000 విత్తులు ఆయన చెప్పారు. ఇప్పుడు మా జీ తెలుగు పోలీస్ అవార్డ్స్ లో 6,500 కోట్లు ఉద్యోగుల జీతాలు పెన్షన్లకు పోతున్నాయి. 6,000 కోట్లు పాత అప్పులు అసలు వడ్డీ అసలు గట్టిందుకు పోతున్నాయి. 12,500 కోట్లు పోయినాయి. ఇక మిగిలింది 5,000 కోట్లే. ఇక మిగిలింది 5,000 కోట్లే. ఈ 5,000 కోట్లు ఎన్ని ఖర్చులు పెట్టాలి, ఎన్ని ఉచితాలు ఇవ్వాలి, ఎంత చేయాలి? నాకు 12,000 కోట్లు కావాలి ఇంకా అన్నారు నెలకు. భరతన్న దాని మీద ముఖ్యమంత్రి గారు మాట్లాడిందని కొంత రాంగ్ మెసేజ్ పోయింది. వాస్తవం అది. ఇప్పుడు కేవలం 6,500 కోట్ల రూపాయలు కేవలం ఉద్యోగులు తిని కూర్చోవట్లేదు. అది పాలనా యంత్రాంగానికి సంబంధించిన ఖర్చు. రైట్ ఫ్రమ్ చీఫ్ మినిస్టర్ టు గ్రామ సచివాలయానికి ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ కింద చూడాలి. దాన్ని కేవలం ఉద్యోగుల జీతభత్యాల కింద కాదు. అది ఎంటైర్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్. ఆ బడ్జెట్ లో సహజంగా 30% దశాబ్ద కాలం నుంచి 30% అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్స్ కింద. ఇప్పుడు 6,500 కోట్లు ఓన్లీ జీతాలు పెన్షన్లే కాదు, మొత్తం అంటే వేరే అడ్మినిస్ట్రేటివ్ పాలనా యంత్రాంగానికి సంబంధించిన ఖర్చులు అన్నవి అన్ని వస్తాయి. హెలికాప్టర్ వాడినా, కార్లు వాడినా, డీజిల్ వాడినా, పెట్రోల్ వాడినా, లేకపోతే రెంటులు కట్టినా అవన్నీ కూడా అడ్మినిస్ట్రేటివ్. మరి ఇవన్నీ మీరు ఉద్యోగ సంఘాలు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. ఎందుకంటే ఇప్పుడు బయట వాళ్ళు ఏమనుకుంటారంటే కామెంట్లు ఉద్యోగులు లక్షల జీతాలు ఉన్నాయని చెప్పి కామెంట్లు పెడుతున్నారు. మరి మీరు చెప్పాలి కదా. అందుకే కదా ఉద్యోగ ఇంకేం కావాలి అని అంటారు. మాకు ప్రైవేట్ రంగంలో అంత లేదు అని చెప్పి. గతంలో చంద్రబాబు నాయుడు ఇట్లాంటి మిస్టేక్ చేశాడు. అంటే ఉద్యోగులని ప్రజలకు గ్యాప్ ఇచ్చే ప్రయత్నం చేసి చంద్రబాబు నాయుడు 2004 లో ఏం గట్టి పట్టిందో మనం చూసినాం. వాస్తవాలు చెప్పాలి, తప్పేం లేదు. కానీ పాలనా యంత్రాంగానికి సంబంధించిన ఖర్చులు తీసుకొని 010 సాలరీస్ కింద వచ్చినటువంటి హెడ్స్ ఉంటాయన్న 360 అంటే బడ్జెట్ లో ఎవరైనా పనిచేస్తే తెలుస్తుంది. దాంతో పాటు పాలనా యంత్రాంగానికి సంబంధించిన ఖర్చులు, పెన్షన్ కి అంటే ఉద్యోగుల పెన్షన్ సంబంధించిన ఖర్చులన్నీ కలిపి ఇప్పుడు ఎమ్మెల్యేలకు, మాజీ ఎమ్మెల్యేలకు, మాజీ ఎమ్మెల్సీలు కూడా జీతాలు ఇస్తారు. అది కూడా పాలన యంత్రాంగం కింద ఖర్చే కదా. అదే విధంగా మాజీ ఎమ్మెల్యేలకు పెన్షన్స్ ఇస్తుంటారు. ఇది అడ్మినిస్ట్రేటివ్ ఖర్చు కింద చూడాలి తప్ప కేవలం ఉద్యోగులకి మేము పంచి పెడుతున్న అభిప్రాయం సమంజసం కాదు, కరెక్ట్ కాదు. ఇది ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఉద్యోగ సంఘాలతో సానుకూలంగా ఉండి, అసలు ఉద్యోగులు అంటే ఎవరైనా ప్రభుత్వం కోసం పనిచేసే సేవకులే కదా. ఇప్పుడు వాళ్ళు రెవెన్యూ పెంచాలి. ఎవరు పెంచాలా? మంత్రి పోయి రెవెన్యూ కలెక్షన్ చేయడు, ఐఏఎస్ ఆఫీసర్ పోయి రెవెన్యూ కలెక్షన్ చేయడు, ఉద్యోగులే చేస్తారు రెవెన్యూ కలెక్షన్. పూర్తిగా ప్రభుత్వం ఉద్యోగుల పైన ఆధారపడి ఉంటది. నిత్యం వాళ్ళు పనిచేస్తేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఎంతో కొంత వాళ్ళ సంక్షేమానికి సంబంధించినవి కావచ్చు, వాళ్ళ డిఏలో పిఆర్సీ వెంటనే పరిష్కరించుకుపోతే మంచిది. అది లేకపోతే వాళ్ళకి పేరు ఒక డిఎల్ 5-6 డిఎల్ పెండింగ్. కేంద్ర ప్రభుత్వం ఎందుకు పెండింగ్ పెట్టలేదు? మరి కేంద్ర ప్రభుత్వం కూడా అప్పు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఎందుకు డిఎల్ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటుంది? రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటి చెప్పాలి. ఇప్పటికైనా ఉద్యోగులకు సంబంధించినటువంటి హక్కులు ఏవైతున్నాయో వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత ఎవరిది తప్పు? పోయిన ప్రభుత్వందా, కొత్త ప్రభుత్వందా తప్పు? గత ప్రభుత్వం కూడా చాలా తప్పిదాలు చేసింది ఆర్థిక రంగంలో. 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిపెట్టింది. 4 లక్షల కోట్లే అంటారు. అవి కొద్దిగా డీటెయిల్ గా చర్చిస్తాను. ఆఫ్ బడ్జెట్, ఆన్ బడ్జెట్ ఉంటుంది. కాళేశ్వరం బడ్జెట్ అసెంబ్లీకి సంబంధం లేదు. కాళేశ్వరం అప్పు, కాళేశ్వరం సంబంధించిన అప్పు అసెంబ్లీలో పెట్టకుండా తీసుకొచ్చారు. అంటే అసెంబ్లీ పర్మిషన్ లేకుండా వాళ్ళు కార్పొరేషన్ ఎస్టాబ్లిష్ చేసి అట్లా ఎన్ని చేశారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఆఫ్ బడ్జెట్, ఆన్ బడ్జెట్ అన్ని కలిపితే 8 లక్షల కోట్ల రూపాయలు కదా. 4 లక్షలు అని చెప్పుకుంటారు వాళ్ళు. మరి మిగతా 4 లక్షల సంగతి అప్పు కాదా? అది ప్రభుత్వమే గడుపుతుంది కదా. కార్పొరేషన్ లోన్ కూడా ప్రభుత్వం బాధ్యతనే. సో ఇవన్నీ అప్పుల ధనిక. అయితే ఇప్పుడు ఒకటి నిన్న బీఆర్ఎస్ నుంచి దేవిప్రసాద్ గారు జాయిన్ అయ్యి ఏం చెప్పారంటే, మేము అట్లా చేశాం కాబట్టి మమ్మల్ని ఓడించారు ఉద్యోగులు. ఇప్పుడు వీళ్ళు మంచిగా చేయాలి కదా, వీళ్ళు అన్ని హామీలు ఇచ్చారు కదా అని అంటారు. నేను దేవిప్రసాద్ తోటి నేను ఏకీభవిస్తా. డెఫినెట్ గా వీళ్ళు హామీ ఇచ్చారు. డిఏలు గానీ పిఆర్సీ గానీ ఈ ప్రభుత్వం ఇస్తాని చెప్పింది. పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. కొన్ని రోజులు అటు ఇటు అయినా. లచ్చిరెడ్డి గారు భరత్ గారు చెప్పండి. లచ్చిరెడ్డి గారు చెప్పండి. అంటే ఈ జనరల్ గా ఏమనుకుంటారంటే లచ్చిరెడ్డి గారు ఈ ప్రభుత్వానికి దగ్గర అని అనుకుంటారు. ఇప్పుడు మరి అవి ఇవన్నీ ఈ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ తెలిసి మరి ఎందుకు ఈ హామీలు ఇచ్చారు? ఒకటి భరత్ గారు, దగ్గర దూరం అనేది మనం అనకుండా ఇప్పుడు సలహాలు సూచనలు ప్రభుత్వానికి ఇస్తే ఎంత మంచిగా సూచనలు సలహాలు ఇస్తే ఉద్యోగస్తుల జీతాలు ఎలా ఇవ్వాలనే దాని మీద మనం
చాలా ఉద్యోగ సంఘాలు అందరితోనూ మాట్లాడుతున్నారు. ఎందుకంటే సుదీర్ఘంగా చర్చిస్తున్నారు, మాట్లాడుతున్నారు, ఏం చేద్దామని అడుగుతున్నారు, ఫ్రెండ్లీగా అడుగుతున్నారు, పరిస్థితి ఎట్లుంది, ఎట్లా మనం అధిగమించాలి, 2,000 కోట్లని మనం ఎట్లా ముందుకెళ్దామని అడుగుతున్నారు. అడుగుతున్న సందర్భంలో మాకున్న ఆలోచన ఇందాక మా అన్న మాట్లాడుతూ విఠలన్న మాట్లాడుతూ ఆదాయ మార్గాలు తీసుకొచ్చేది ఉద్యోగస్తులే, ఉద్యోగస్తుల ద్వారానే ఆదాయ మార్గాలు వస్తాయని చెప్తున్నారు. కానీ ఆదాయం తగ్గిపోయింది. ఆదాయ మార్గాలు తగ్గకుండా ఆదాయం తగ్గింది కదా, ఒక లిక్కర్ రెవెన్యూ తప్ప అన్ని రెవెన్యూలు తగ్గిపోయినాయి. అదే మీరు రెవెన్యూ ఎంప్లాయీ స్వయంగా రెవెన్యూ ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఎంత పడిపోయిందో తెలుసు కదా. అదే ఇప్పుడు దాని మీదకే వస్తున్నా భరత్ గారు. ఇప్పుడు ఆదాయ మార్గాలు ఎలా పెంచాలి, ఆదాయ మార్గాలు పెంచడానికి ఉద్యోగస్తుల పాత్ర చాలా ఉంటది. ఎందుకంటే గతంలో కూడా ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి గారితో మా ఉద్యోగ సంఘాలతో చర్చించినప్పుడు కూడా ఒక క్వశ్చన్ వేశాడు. మేము మారింది, మేము వచ్చింది కొత్తగా 11-12 మందిమే, మిగతా అంతా కూడా మీరే కదా, ప్రభుత్వంలో ఉన్నది మొత్తం ఉద్యోగస్తులు, మీరు ఉంటేనే మేము ఉన్నట్టు. ఈ ఆదాయ మార్గాలు పెంచడానికి మార్గాలు సూచించండి. ఆదాయ మార్గాలను ఉంటే ఖచ్చితంగా మనం అందరం కూడా ముందుకెళ్ళటానికి అవకాశం ఉంటది. ఏదైనా ఒక కంపెనీ బాగా నడవాలంటే ఉద్యోగస్తులు మంచిగా పనిచేయాలి, యాజమాన్యం బాగుండాలంటే ఉద్యోగస్తులకు జీతాలు ఇస్తే కంపెనీ కూడా బాగా రన్ అవుతుంది అనే సూచనలో ఉద్యోగస్తులు అనేది వేరువేరుగా చూడొద్దు. ఒక ఇద్దరు ప్రభుత్వము అనేది ఒక మనం ఏంటంటే మనం అనుకుంటాం వేరువేరుగానే. ఇప్పుడు అందాక మీరు అంటున్నారు, ట్రోల్ చేస్తున్నారు, ఉద్యోగస్తులకు ఏమైంది, జీతాలు బాగున్నాయి, ఎక్కువ జీతాలు వస్తున్నాయని. ఇప్పుడు ఆడ ట్రోల్ చేసే వాళ్ళు ఎవరైనా అడగని, ప్రతి కుటుంబం నుంచి వచ్చిన ఉద్యోగస్తులు ఉంటారు. ఉద్యోగస్తులు అనేది ఒక రొటేషన్ సైకిల్ మాత్రమే. ఎందుకంటే ఉద్యోగస్తులకు జీతాలు ఇస్తే తిరిగి మళ్ళా మనం ఏదైతే ఆదాయ మార్గాలు ఖర్చు పెడతామో మళ్ళీ తిరిగి ఆదాయం వస్తుంది. అంతేగాని మనం ఉద్యోగస్తులకు ₹1,00,000 జీతం ఇస్తాం, ₹1,00,000 తగ్గట్టే మనం వర్క్ కంపల్సరీ తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. దానికి కూడా మన సూచనలు సలహాలు ఇవ్వాలి. అట్లాంటిది దాదాపుగా 1,50,000 కోట్లు అదనంగా వచ్చే మార్గాలని ప్రభుత్వానికి సూచించడం జరిగింది. త్వరలోనే మంచి నిర్ణయాలు వస్తాయి. మాకు మాక్సిమం ఉంటే ఒక 10,000-15,000 కోట్లే, కానీ కొత్తగా రాబోయే మార్గాలని 1,50,000 కోట్లకి ఆదాయ మార్గాలను సూచించినాం. త్వరలోనే మాకు అనుకున్న దానికన్నా కూడా ముందుగానే ఉద్యోగస్తులకి మంచిగా శుభవార్త వస్తుందని. ఏంటది 1,50,000 కోట్ల ఆదాయ మార్గాలు వస్తుంది. ఇప్పుడు మీటింగ్ జరిగింది, మీరు చూస్తూనే ఉన్నారు. ప్రభుత్వం తరపు నుంచి అన్ని వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ ఏదో అంటారు, జిహెచ్ఎంసీ ఏరియాలో వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ అంటారు. అదా వేకెంట్ ల్యాండ్ ట్యాక్సే కాదు భరత్ గారు, మీరు ఆలోచించండి. తెలంగాణలో 12 లక్షల ఎకరాల అసైన్మెంట్ ల్యాండ్ ఉంది. 12 లక్షల ఎకరాల్లో ఆల్మోస్ట్ 50% ల్యాండ్ ఆల్మోస్ట్ థర్డ్ పార్టీ పర్సన్స్ ల్యాండ్లెస్ పూర్ చేతిలో ఉంది. ఎందుకంటే మీరు అన్ని రాష్ట్రాలు కూడా ఫ్రీ హోల్డ్ చేసినాయి. ఆ మార్గాలను కనుక తీసుకుంటే ఖచ్చితంగా ప్రభుత్వానికి దాదాపుగా 2 లక్షల కోట్లు ఆదాయ మార్గం ఉంది ఇది. ఎందుకంటే ఇది చేయకపోతే ఎట్టైనా ల్యాండ్లెస్ పూర్ పర్సన్సే వాళ్ళకి అవసరాల నిమిత్తం తక్కువకి అమ్ముకున్నారు, కానీ దాన్ని తిరిగి మళ్ళా వాళ్ళు తీసుకునే పరిస్థితి లేదు. కొనుక్కున్న వాళ్ళు కూడా పేదోళ్ళు, కానీ వాళ్ళకి రెగ్యులరైజేషన్ చేసే పరిస్థితులు లేవు. అందుకే తెలంగాణకు ఒక అత్యధికంగా భూమి ల్యాండ్ అనేది 12 లక్షల ఎకరాలు ఎక్కడ లేదు. మన తెలంగాణలో అసైన్మెంట్ ల్యాండ్ ప్రభుత్వం కాబట్టి 12 లక్షల ఎకరాలు ఇచ్చినాం. చుట్టుపక్కల ఉన్న 4 రాష్ట్రాల్లో కూడా ఫ్రీ హోల్డ్ చేయడం జరిగింది. ఓన్లీ తెలంగాణ లోనే చేయలేదు. 20 years అయిన తర్వాత అసైన్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఫ్రీగా అమ్ముకోవడానికి సేల్ ట్రాన్సాక్షన్ ఇవ్వడానికి అవకాశం ఇస్తే ప్రభుత్వానికి కొత్తగా వచ్చే మార్గాల్లో ఆదాయం ఇది ఒకటి. రెండోది కూడా ఇంటిగ్రేటెడ్ హౌసింగ్ స్కీమ్ ని ఎంప్లాయీస్ కి ఇంప్లిమెంటేషన్ చేయమని అడిగినాం. దీని ద్వారా కూడా 50,000 కోట్లు ప్రభుత్వానికి రాబోతున్నాయి. మీరు చెప్పిన దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే వస్తాయి, కానీ ఇమ్మీడియట్ గా రావు కదా. అదే భరత్ గారు, ఇమీడియట్లీ రావు, కానీ ఇదొక ప్రొజెక్షన్ ఇచ్చినప్పుడు నీకు మన ప్రభుత్వం నుంచి ప్రొజెక్షన్ తీసుకొని వెళ్తే ఏ బ్యాంక్ అయినా కూడా మనకు ఆదాయ మార్గాలు ఉన్నప్పుడు లోన్ పుడుతుంది. ఆదాయ మార్గాల లోన్ వచ్చినప్పుడు ఆ లోన్ ఒక మార్గం ఉంటది. ప్రభుత్వం అన్నది మాకు ఆదాయం కూడా లోన్ కూడా అప్పు కూడా పుట్టట్లేదని, అప్పు తీర్చడానికి మార్గాలు ఉండాలి. లచ్చిరెడ్డి గారు, మా జీ తెలుగు న్యూస్ పోలీస్ అవార్డ్స్ లోనే ముఖ్యమంత్రి అన్నారు అప్పు పుట్టట్లేదు, బ్యాంకులో ఇవ్వట్లేదు. ఇక్కడ మీరు లైన్ కి వచ్చారు. అప్పు పుట్టట్లేదంటే అప్పు తీర్చే మార్గాలు కూడా చూపించాలి కదా మనం.
అది మొన్ననే అప్పు మార్గాలు కూడా చూపించాలి. అప్పు మార్గాలు చూపించినప్పుడే ఖచ్చితంగా ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంది. ఎందుకంటే ఈ నిర్ణయాలు కనుక తీసుకోబోతుంది, తీసుకుంటే ప్రభుత్వ ఉద్యోగస్తులకే కాదు కొత్తగా ఇంకా ఇంప్లిమెంటేషన్, కొత్త స్కీములు కూడా ఇంప్లిమెంటేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే ఓకే జగదీశ్వర్ గారు, భరత్ గారు, యా భరత్ గారు చెప్పండి. యా ఇప్పుడు ఇందాక లక్ష్మీ గారు చెప్పిన విషయాలు చాలా మంచి చక్కగా చెప్పారు. కానీ ల్యాండ్ అమ్మడం, భూమి అమ్మడం అనేది లాస్ట్ రిసోర్ట్ గా పెట్టుకోవాలంటే ప్రభుత్వము మెయిన్ గా ఏంటంటే మన హ్యూమన్ రిసోర్సెస్ ని కంప్లీట్ గా ఉపయోగించుకోవాలా. వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే మన బడ్జెట్ రూపొందించేటప్పుడు ఏ రంగాల్లో ఎక్కువ మోతాదులు బడ్జెట్ అలొకేట్ చేస్తే అభివృద్ధి చెందుతుంది, దానివల్ల ఉద్యోగ కల్పన అవుతుంది, దానివల్ల జీవన ప్రమాణం పెరుగుతుంది, ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. బేసిక్ థింగ్ ఈజ్ మన భారతదేశ, వెదర్ ఇట్ ఈస్ అవర్ స్టేట్ ఆర్ ఎంటైర్ కంట్రీ, గ్రామీణ ఆర్థిక పరిస్థితిని బలపరిస్తే బ్రహ్మాండమైన ఎకనామిక్ డెవలప్ అవుతుందండి. వ్యవసాయ రంగంలో మీకు తెలుసా భరత్ గారు, 47% ఆఫ్ ద వర్క్ ఫోర్స్ ఇస్ ఇన్ అగ్రికల్చర్ మన ఇండియాలో. ఇట్లాంటి అంటే అగ్రికల్చర్, హెల్త్, ఎడ్యుకేషన్. సరే ఇవన్నీ లాంగ్ టర్మ్ అండి. ఇప్పుడు ఉద్యోగుల సమస్యలు తీర్చేవి కాదు. ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగులే ఇప్పటికిప్పుడు 8-9 వేల కోట్ల బకాయిలు కావాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి, డిఏలు ఇవ్వడానికి. ఇప్పుడు డిఏ నెలకి ఎంత భారం పడుతుంది? ఉద్యోగాలు అంటే ఏంటి? ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసే ఒక మీడియా. శ్రీనివాసరావు గారు, ఇప్పుడు ఒక డిఏ ఇస్తే ఎంత మంత్లీ? 8,000 కోట్లు కాదు ఎంప్లాయీస్ కి మొత్తం డ్యూస్ ఉన్నది. ఈ రోజుకి 11,000 కోట్లు వర్కింగ్ ఎంప్లాయీస్ కి, పెన్షనర్స్ కలిపి 11,000 నెట్ డ్యూస్ ఉన్నాయి. ఇవి కాకుండానే సిపిఎస్ ఎంప్లాయీస్ కి ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన కాంట్రిబ్యూషన్ 3,000 కోట్లు, అంటే 14,000 కోట్లు. అది నెట్ ఈ రోజుకి ఇవ్వాల్సిన అమౌంట్ 14,000 కోట్లు. అది కాకుండానే ఒక డిఏ 3%. హలో, ఎవరు? విఠల్ గారా? విఠల్. చెప్పండి విఠల్ గారు. అంటే మా శ్రీనివాసరావు, జగదీష్ గారు మాట్లాడుతుంటే నేను కంటిన్యూ చేస్తా ఉన్నాను. ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పినట్టు 11,000 కోట్లు బకాయిలు ఉన్నాయి రిటైర్ అయిన ఎంప్లాయీస్ కి. ఒక్క సెకండ్. ఈ 11,000 ప్లస్ 3 14,000 కాకుండానే మనకి డిఏలు 5 డిఏలు అంటే సుమారుగా ఇప్పటికే 15.45 ఉంది. 6 డిఏ 16 వేసుకున్నా 1% డిఏ ఈక్వల్ టు 300 crores. అది మనకి పండేది అంటే సుమారు 4,000 కోట్లు. శ్రీనివాస్ అన్న దాని మీదనే కొద్ది వివరణ ఇస్తుంది. ఇది కూడా రాంగ్ మెసేజ్ వస్తుంది అని నేను భరత్ అన్న ఇంటర్వ్యూ అయినా అన్న. ఇప్పుడు ఈ 11-12 కోట్ల రూపాయలు కేవలం రిటైర్ అయిన పెన్షనరీ బెనిఫిట్స్ అంటే ఇది ఒక్కొక్కరికి, అంటే ముఖ్యమంత్రి గారు ఒక సందర్భం మాట్లా ఒక అటెండర్ రిటైర్ అయినా 50 లక్షలు ఇవ్వాలని రిటైర్మెంట్ బెనిఫిట్. కానీ ఇందులో వివరణ ఏంటంటే భరతన్న, ఇది కూడా రాంగ్ మెసేజ్ వస్తుంది. అంటే రిటైర్ అయ్యేటప్పుడు 50 లక్షలు పంచి వాళ్ళ ఉద్యోగులకి ఇంటికి పోతే కూడా అది ఇది ఇందులో వివరణ ఏంటంటే వాళ్ళు 30-35 సంవత్సరాలు వాళ్ళు సర్వీస్ చేసిన తర్వాత నెల వాళ్ళు దాచుకున్న డబ్బు వాళ్ళకి ఇంట్రెస్ట్. అది సేవింగ్స్ అన్న. దాంట్లో ఇచ్చేది జీపీఎఫ్, గ్రాట్యుటీ ఒకటి ఇవ్వాలి అంతే కదా? గ్రాట్యుటీ ఒకటి, జీపీఎఫ్ అండ్ గ్రాంట్యుటీ ఇవి రెండు. ఇప్పుడు జీపీఎఫ్ అంటే బ్యాంకులో పెట్టుకుంటే కూడా వస్తుంది. కాకపోతే గవర్నమెంట్ ఒక బైండింగ్ రూల్ ఏంటంటే పిఎఫ్ రూల్స్, ప్రావిడెంట్ ఫండ్ రూల్స్ ని అప్లై చేయాలి కాబట్టి నెల ఉద్యోగుల జీతాల నుంచి కట్ చేసి అది ఇంట్రెస్ట్ తో కలిసి ఇచ్చే అమౌంట్ అది. ఇప్పుడు ఇవాళ బకాయిలు ఉన్నది కూడా ఉద్యోగులకు సంబంధించినటువంటి వాళ్ళ డిపాజిట్స్. అవి తిరిగి బాధ్యత ప్రభుత్వం. జీపీఎఫ్ కూడా ప్రైవేట్ బ్యాంకులు అయితే డబుల్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. అది ఇప్పుడు ఏమనుకుంటారంటే బయట వాళ్ళు ఉద్యోగులకు తెలిసింది, బయట వాళ్ళకి ఏమనుకుంటారంటే రిటైర్ అయిన అటెండర్ కూడా 50 లక్షలు ప్రభుత్వం ఇవ్వాలన్నా, సర్వీస్ ఉండగా 1,00,000 రూపాయలు ఇవ్వాలి, రిటైర్ అప్పుడు కూడా ఇంకో 50 లక్షలు ఇచ్చి పంపాలన్నా అనేటువంటి రాంగ్ మెసేజ్ పోతుంది. వాళ్ళ సేవింగ్స్ అవి జీవితకాలం పనిచేసినందుకు సంబంధించిన సేవింగ్స్, ఇంట్రెస్ట్ ఆ ప్రభుత్వం సాధారణంగా జీపీఎఫ్ ఫండ్స్ ను వాడుకుంటుంటది. ప్రభుత్వం ఉన్నటువంటి లోన్లలో కూడా, అప్పులలో కూడా జీపీఎఫ్ కూడా ఒక అప్పే ప్రభుత్వానికి సంబంధించి.
ఉద్యోగుల డబ్బు వాళ్ళ డబ్బు వాళ్ళకి చెల్లించాలన్న బాధ్యత ప్రభుత్వం పైన. అదే బకాయిలు ఇవి. ఇది ఒకటే కాదని ఎట్లన్నా దీంతో పాటుగా డిపి మనకు ఓన్లీ డిఏలు 5 డిఏలకు సంబంధించిన 16% కాకుండా పిఆర్సి గత ప్రభుత్వం 5% ఫిట్మెంట్ ఇచ్చింది, మనం 51% అడుగుతున్నాం. తక్కువలో తక్కువ ఇచ్చిన 40% ఇవ్వాలి. 1% ఈక్వల్ టు 300 crores. హెల్త్ కార్డ్స్ ప్రజెంట్ హెల్త్ కార్డ్స్ కూడా హెల్త్ కార్డ్స్ కి మనం 500 lakhs ఇస్తున్నాం, లేదు 1% అన్నాం. గవర్నమెంట్ కూడా ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేయాలి. ఇవన్నీ జూలై 23 నుంచి పెండింగ్ ఉన్న పిఆర్సీని కూడా ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. అవునండి. టోటల్ గా 25 crores వరకు ఉంటేనే ఎంప్లాయీస్ ఇవన్నీ డిమాండ్స్ కావు. ఎంప్లాయీస్ కి కాన్స్టిట్యూషనల్ రైట్స్, ఎంప్లాయీస్ సేవింగ్స్, వాళ్ళ హక్కులు. కరెక్ట్. వాళ్ళ సేవింగ్స్ వాళ్ళు ఇది కొంతమంది కొన్ని ప్రజా సంఘాలు, కొన్ని రాజకీయ పార్టీలు, కొంతమంది ప్రజలకు కూడా మీడియా ద్వారా ఏంది ఎంప్లాయీస్ కి 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు ఎందుకు ఇవ్వాలి, ఇన్ని వేల కోట్లు పెండింగ్. ఇవి గతంలో ఎప్పటికప్పుడు రిటైర్ అయిన నెక్స్ట్ డే వచ్చేవి. శాలరీ బిల్స్ కూడా బిల్లు పాస్ అయిన అదే రోజు ఈవినింగ్ బ్యాంకులు క్రెడిట్ అయ్యాయి. కానీ ఒక్కటి ఇక్కడ అందరు కూడా ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల నేతలు ఉన్నారు కాబట్టి ఒకటి, ఇప్పుడు బయట నిరుద్యోగుల్లో మీరు పదవి విరమణ వయస్సు పెంచుతారంటే ఎందుకు వ్యతిరేకత వస్తుందంటే, మీరు అన్నట్టు ప్రభుత్వ ఉద్యోగుల మీద ఎందుకు ఆగ్రహం ఉందంటే, ప్రభుత్వ రంగం ప్రైవేట్ రంగంలో జీతాల మధ్య అంతరం చాలా పెరిగిపోతుంది. దాన్ని ఎట్లా అడ్రస్ చేస్తారు? ప్రైవేట్ రంగంలో ఆ విధంగా ఉండట్లేదు. మీరు సాఫ్ట్వేర్ ఫీల్డ్ పక్కన పెట్టండి, అది కాకుండా మిగతా ప్రైవేట్ రంగం అనేది 2 రకాలు. అసంఘటిత రంగం ఉంది, సాఫ్ట్వేర్ రంగం ఉంది. సాఫ్ట్వేర్ రంగం ఒక 5 గవర్నమెంట్ ఎంప్లాయీస్ తో ఈక్వల్. అందుకని సాఫ్ట్వేర్ ఒకటి పక్కన పెట్టండి, సాఫ్ట్వేర్ లో అందరు లేరు కదా. అసంఘటిత రంగం మీరు ఏదైనా చూడండి, ఫార్మా అయినా ఫైనాన్స్ అయినా వేరే అయినా జీతాలు తక్కువ ఉంటాయి. ప్రైవేట్ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులకు మధ్య అంతరం చాలా ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ దానిలో కానీ మీ మీద సమాజంలో అంటారు కదా, ట్రోల్ అవుతుంది. దాన్ని ఎట్లా అడ్రస్ చేస్తారు? అది శాలరీ వ్యత్యాసం కూడా కాదు, ఒక రకమైన ప్రభుత్వ ఉద్యోగానికి జలసి ఉంటుంది. భరత్ గారు చెప్పండి. రావు గారు మీరు అన్నట్టు ఈ జలసి పోవాలంటే నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వాల్సిందే. ఇప్పుడు మన సుమారు అఫీషియల్ గా మళ్ళా నిరుద్యోగ వృత్తి అదొక ఉచితం, ఇక ఉచితం కాదు, అది కూడా ఉచితం, అదో ఉచితం. బాధ్యత అండి. ఉద్యోగం చదువుకున్న వాళ్ళకు ఉద్యోగం ఇవ్వడం అనేది బాధ్యత. ఉద్యోగం ఇవ్వనప్పుడు నిరుద్యోగ వృత్తి ఇవ్వాలా? విఠల్ గారు చెప్తున్నారు. మీకు నిరుద్యోగ వృత్తి ఎంత అవుతుందండి? అఫీషియల్ గా 8 lakhs అన్ఎంప్లాయిడ్ ఉన్నారు. ఇచ్చేది జలసీ కాకుండా 5,000 కోట్లు అవుతుందండి. పెట్టుబడి పెడితేనే ఒక్క నిమిషం విఠల్ గారు మీకు ఇస్తాను అవకాశం. విఠల్ గారు ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వకపోతే నీకు వ్యవస్థ కుప్పకూలిపోతుంది. వ్యవస్థ జీతాలు ఇవ్వడం కాదు, జీతాల్లో అంతరం. నేనది ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగుల జీతాల మధ్య అంతరం ఎక్కువ ఉండడం వల్ల జలసీ వస్తుంది అంటున్నాను. భరత్ గారు ఒక నిమిషము. ఇక్కడ ప్రైవేటు ప్రభుత్వ ఉద్యోగుల మధ్య వేతనం అనేది అంతరం ఉండకూడదు. ఎందుకంటే ఉద్యోగిగా ఈవెన్ ఒక ప్రైవేట్ స్కూల్ ఉన్నా గవర్నమెంట్ స్కూల్ ఉన్నా దానికి సంబంధించిన రికగ్నేషన్ దగ్గర నుంచి రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని కూడా ఒకే జీవోలో ఉంటాయి. గవర్నమెంట్ టీచర్ కి ఎంత శాలరీ ఇస్తారో ప్రైవేట్ టీచర్ కూడా అంతే శాలరీ ఇవ్వాలి. లేదు కదా, దానిలో కనీసం 1/3 లేదు కదా. ప్రైవేట్ ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో ఫీజులేమో ఎక్కువ ఉన్నాయి, టీచర్ల శాలరీస్ ఏమో దానిలో ప్రభుత్వ ఉద్యోగుల శాలరీస్ లో 1/3, 1/4 కూడా లేవు. యాక్సెప్టెడా? భరతన్న నేను అదే అయితే ఒక్క నిమిషం విఠల్ గారు చాలాసేపు ఏదో చెప్పాలనుకుంటారు. విఠల్ గారు చెప్పండి. అదే మీరు అడిగిన ప్రశ్నకు మన మిత్రులందరూ కూడా క్లారిఫై చేస్తున్నారు. నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగుల జీతాలు అంటే ఎవరైనా ఏ క్యాడర్ జీతాలని 20-30 సంవత్సరాలు చేసిన సర్వీస్ తర్వాత ఈ జీతాలు కనిపిస్తాయి. కొత్తగా టీచర్ అపాయింట్ అయ్యింది అనుకో భరత్ అన్న, కొత్త టీచర్ కి ఎంత ఉంటది? 30,000 40,000 ఉంటది. ఇప్పుడున్న బేసిక్ చూసుకుంటే 30-40-40-45 ఆ రేంజ్ లో ఉంటది. కొత్తగా అపాయింట్ అయిన ఆర్డీఓకి అంటే గ్రూప్ 1 ఆఫీసరే, ఆర్డీఓ కూడా 70-75,000 ఉంటది. కొత్తగా నియమించిన డాక్టర్ కూడా 50-60,000 ఉంటాయి. గ్రూప్ 1 క్యాడరే.
కొత్తగా అపాయింట్ అయినటువంటి జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, అసిస్టెంట్ సెక్షన్ ఒక 40,000-50,000 ఉంటుంది. సో ప్రైవేట్ లకు డెఫినెట్ గా ఉంది. ప్రైవేట్ కంపెనీలలో కొత్తగా అపాయింట్ అయిన టీచర్ కు మీరు గ్రామీణ ప్రాంతాల్లో అదే గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వాళ్ళకు 10-12,000 కూడా ఇవ్వట్లేదు. ఇక్కడ 35,000-40,000 అంతరం చాలా ఉండేసరికి సమాజంలో ఈర్ష్య, అసూయ. అదే చెప్తున్నా. ఇప్పుడు హైదరాబాద్ లో పనిచేసే టీచర్ గానీ, లెక్చరర్ గానీ, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగి గానీ ఇక్కడ డిఏ వేరు ఉంటది. హైదరాబాద్ డిఏ వేరు. అవును. గ్రామీణ ప్రాంతాల్లో డిఆర్ఎస్ అలవెన్స్ 10% ఉంటది. అక్కడికి పోయేసరికి తగ్గిపోతుంది. హెచ్ఆర్ఏ అనే రేట్స్ డిఫరెంట్ ఉంటాయి అర్బన్ కు, సెమీ అర్బన్ కి. అయినా సరే చాలా అంతరం ఉంది అంటున్నా ప్రభుత్వ టీచర్లు ప్రైవేట్ టీచర్ల మధ్య. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే అట్లీస్ట్ హాఫ్ కూడా లేదు, 1/3 1/4 ఉంది. నేను అదే చెప్తున్నా భరత్ అన్న. ప్రభుత్వము విద్యాశాఖ ఏం చేస్తుంది? నువ్వు లక్షల రూపాయలు ఫీజు వసూలుకి ఏమో నువ్వు పర్మిషన్ ఇస్తావు, మరి ప్రైవేట్ టీచర్ కి శాలరీ పేమెంట్ చేసే విషయంలో ఎందుకు రెగ్యులేషన్ తేలేదు? తీసుకురావాలి కదా ఆన్ పార్ విత్ గవర్నమెంట్. నాకు తెలిసి రూల్ ఏదో ఉంది, స్కూల్ ఫీజుల్లో 50% ఉద్యోగుల జీతాలకు ఖర్చు పెట్టాలని రూల్ ఉంది. కానీ ఎవరు పాటిస్తున్నారు? మరి పాటించాల్సింది ఇప్పుడు మీ డిఓలే, మీ ప్రభుత్వ ఎంప్లాయీస్ కదా. డిఓ ఈజ్ ఆల్సో ఎంప్లాయీ. అది చేయాల్సింది, ఎన్ఫోర్స్ చేయాల్సింది ఎవరు? డిఓ కదా, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. తర్వాత పైన ప్రిన్సిపల్ సెక్రటరీ, తర్వాత పూల రవీందర్ గారు చెప్పాలి దీని మీద. ఎందుకంటే పూల రవీందర్ గారు ప్రభుత్వ ప్రైవేట్ టీచర్స్ ఇద్దరు రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి చెప్పాలి. రవీందర్ గారు, పూల రవీందర్ గారు ఉన్నారా? పూల రవీందర్ గారు సారీ శ్రీపాల్ రెడ్డి గారు, శ్రీపాల్ రెడ్డి గారు మీరు చెప్పాలి సార్. భరత్ గారు, అయితే ఇక్కడ ప్రైవేట్ స్కూల్ టీచర్ కూడా గవర్నమెంట్ టీచర్ తో సమానంగా వేతనం ఇవ్వాలి. అవే ఉత్తర్వులు, ఒకే ఉత్తర్వు ఇద్దరికి కూడా ఉన్నవి. కానీ ఇక్కడ ఇంప్లిమెంటేషన్ లో తేడా వస్తుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు ఇవాళ మేనేజ్మెంట్స్, ఈ మేనేజ్మెంట్స్ ఏం చేస్తున్నారు అంటే ఇవాళ మొత్తం బేసిక్ పే తో సహా ఉద్యోగికి చెల్లించినట్టుగా అకౌంట్స్ లో చూపిస్తూ అతనికి ఇచ్చేది మాత్రం తక్కువ అమౌంట్ ఇస్తా ఉన్నారు. కాబట్టి ఇది అమలులో లోపమే కానీ యాక్చువల్ గా వేతనాలు అనేది ఇంప్లిమెంట్ చేయాల్సింది మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగులే కదా. అక్కడ డిఓలు లేకపోతే ఎంఈఓలు వీళ్ళే కదా చూడాల్సింది. ప్రభుత్వం అంటే అందరు ఉంటారు, ఇంక్లూడింగ్ మినిస్టర్. నేను ఎంప్లాయీస్ సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఎంప్లాయీస్ డిఏ అంటే, ఎంప్లాయీస్ డిఏ అంటే చాలా మంది కామెంట్ పెడుతున్నారు. ఏంటంటే 2-3 రకాల కామెంట్స్ నాకు వస్తున్నాయి. ఏంటంటే నిరుద్యోగుల నుంచి ఇంకేంటి జీతాలు పెంచుకుంటారని ఒకళ్ళు, తర్వాత రెండో రకాలు. అటువంటి జలసీ రావద్దంటే ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగుల మధ్య అంతరం తగ్గాలి ఎంప్లాయ్మెంట్ లో. అదే దానిలో అట్లీస్ట్ 50% తీసుకురండి. మీరు సమానం కాదు, 50%. ఇప్పుడు నిరుద్యోగి అంటే భరత్ గారు ఒక నిమిషం, నిరుద్యోగి అంటే తాను లైఫ్ మొత్తం నిరుద్యోగిగానే ఉండడు, ఏదో ఒక రోజు ఉద్యోగంలోకి రావాల్సిందే కదా. గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ లోకి రాలేడు. నేను అది గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ లోకి రాలేడు. ఏదైనా సరే గవర్నమెంటే కావచ్చు, రావాలనే ప్రయత్నం అయితే కొనసాగుతూనే ఉంటుంది. కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్ కావాలనుకుంటారు కదా. నేను నిరుద్యోగం సరే, తక్కువ ప్రైవేట్ ఉండడం వల్ల అందరికి రావేమో గానీ ప్రైవేట్ ఉద్యోగులు అంటున్నారు. ఇక్కడ నేను చెప్తున్నది అదే, ప్రైవేట్ ఏ ఉద్యోగం అయినా సరే, ప్రైవేట్ ఇవాళ ప్రైవేట్ ఉద్యోగం రేపు అతను గవర్నమెంట్ ఉద్యోగం అవుతాడు కదా. అందరు కారు కదా, కావాలని కోరుకుంటాడు. 1-2% కోరుకుంటూ మంచిదే కానీ సాధ్యం కాదు. 1-2% కూడా కారు శ్రీపాల్ రెడ్డి గారు, 1-2% కూడా కారు భారత్ గారు. ఎందుకంటే ఇప్పుడు లచ్చిరెడ్డి గారు ఏదో చెప్పాలనుకుంటారు. వాళ్ళు విమర్శ అంటే లచ్చిరెడ్డి గారు ఏదో చెప్పాలనుకుంటారు, చెప్పండి. భరత్ గారు, మనము క్వశ్చన్ వేస్తున్నాం గానీ సొల్యూషన్ రావట్లేదు. మీరు చెప్పాలి. అందరూ మేధావులే, మీరు కూడా మేధావి, అందులో సలహాలు ఇచ్చి నేనే చెప్తున్నాను. అందుకనే క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే ప్రభుత్వ ప్రైవేట్ ఎంప్లాయీస్ మధ్య వేతనాల్లో అంతరం గనక తగ్గితే నిరుద్యోగుల మీద లేదా చుట్టుపక్కల వాళ్ళ మీద ప్రభుత్వ ఉద్యోగుల జలసీ అనేది తగ్గుతుంది. ఎందుకంటే నేను చెప్తున్నా, నేను ప్రభుత్వ ఉద్యోగి కుమారుణ్ణే, పెన్షనర్ కుమారుణ్ణి. చట్టాలలో నేను పెన్షనర్ కుమారుణ్ణి. మా తండ్రి కూడా ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్ అయినారు. కానీ మా తండ్రి సమయంలో ఇంత జీతాలు లేవు. అండ్ 2017లో
రిటైర్ ఆ అయ్యారు. రోజుల పరిస్థితులు వేరు, ఈ రోజు పరిస్థితులు వేరు. భరత్ గారు మీకు తెలిసిన ఆయన 43% పిఆర్సీ వచ్చిన 2 years లోనే రిటైర్ అయిపోయారు ఆయన. సో చెప్తున్నా అట్లా. ఇక్కడ భరత్ గారు ఒక ఉద్యోగస్తుడు అతను సర్వీస్ మొత్తం కూడా కలుపుకున్నా కూడా ఒక 200 గజాలు కొనలేని పరిస్థితి ఈ రోజు ఉన్న పరిస్థితి మీకు తెలుసు. దాన్ని మనం క్యాలిక్యులేషన్ ఆ రోజుకి ఈ రోజు ఎప్పుడు కూడా చూడొద్దు. ఎందుకంటే ఆ రోజు మీరు ఉన్న పరిస్థితులు, రేట్లు, కాలమానం ప్రకారం ఈ రోజుకి చాలా తేడా ఉంది. మీరు అంటున్నారు ఇందాక ప్రైవేట్ కి గవర్నమెంట్ కి ఎందుకు ఇంత వ్యత్యాసం అని. ఒకప్పుడు గవర్నమెంట్ కి చాలా తక్కువ ఉండే, ప్రైవేట్ కి ఎక్కువ ఉండే. కానీ గవర్నమెంట్ కి ఎక్కువ అయ్యి ప్రైవేట్ తగ్గినాయి. బతకలేని బడిపంతులు అనేవాళ్ళు, పాలసీలో చట్టాలలో మార్పులు, బతకలేని బడిపంతులు అనేవాళ్ళు. అవును, అట్లాంటిది. ఎందుకంటే నేను బతకలేని బడిపంతులు కొడుకునే మా ఉన్న యాంకర్ కూడా, ఆమె కూడా బతకలేని బడిపంతులు డాటరే. ఇద్దరు ఇక్కడ రిటైర్డ్ ఎంప్లాయీసే. చెప్తా, మేమేదో ఎంప్లాయీస్ వ్యతిరేకంగా, ఎందుకంటే మేము ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల నుంచి వచ్చాం. ఇప్పుడు పెన్షన్ మనము ఒక చర్చ జరుగుతుంది. మీరు ఒక క్వశ్చన్ రేజ్ చేసారు. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంది? ఈక్వాలిటీ రావాలి, అందరు ఈక్వలే కదా, వేతనానికి తగ్గట్టు ఉద్యోగానికి తగ్గట్టు ఉద్యోగానికి శాలరీ కూడా అంతే ఉండాలి కదా అని అంటున్నారు. ఎవరు చేయాలి అది? చట్టాల్లో వచ్చే పాలకులు మార్పులు చేర్పులు చేయాల్సిన బాధ్యత ఉంది. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి ఆ చట్టాలలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చినా అది ఏదైతే మార్పులకు అనుగుణంగా ఉంటే, ఒక భారతదేశం మొత్తం తీసుకోవాల్సింది ఇది. ఒక తెలంగాణ మీదనో ఇంకో దాని మీదనో కాదు, భారతదేశం మొత్తం కూడా ఈ వ్యత్యాసం కనిపిస్తుంది. ఈ వ్యత్యాసాన్ని మనం మొత్తం ఖచ్చితంగా ఒక మార్పు తీసుకొస్తే ఖచ్చితంగా అందరికి ఈక్వల్ గా చట్టాలు ఉన్నాయి కానీ ఇంప్లిమెంట్ కావట్లేదు అంటారు. అది సమస్య. అదే ఇంప్లిమెంటేషన్ మీరే చెప్పండి. ఏందో ఇంప్లిమెంటేషన్ కాందేందో, ఆ చట్టంలో ఏముందో, ఏ రాష్ట్రంలో ఇంప్లిమెంటేషన్ ఏందో చెప్పండి. ఎగ్జాంపుల్ చెప్తారా? అడాప్ట్ చేసుకుందాం. స్కూల్స్ టీచర్స్, ప్రైవేట్ స్కూల్ టీచర్లు 50% జీతాలు టీచర్లకు ఇవ్వాలి అని ఉంది వసూలు చేసిన ఫీజుల్లో. ఆ రూల్ ఇంప్లిమెంటేషన్ లేదు. అది ఇట్స్ రూల్. కార్పొరేట్ వ్యవస్థ వచ్చిన తర్వాత కార్పొరేట్ స్కూల్స్ లలో శాలరీస్ కి మామూలు ఆర్డినరీ స్కూల్ శాలరీస్ కి చాలా తేడా ఉంది. భరత్ గారు మీకు తెలుసు. కోటి రూపాయలు తీసుకునే నారాయణ శ్రీ చైతన్య లెక్చరర్ ఉన్నాడు. అదే విధంగా మామూలుగా 10,000, 12,000 తీసుకునే స్కూల్స్ ఉన్నాయి. ఈ నారాయణ శ్రీ చైతన్య కూడా అందరికి ఇవ్వట్లేదు సార్. ఓన్లీ ఐఐటి చెప్పే వాళ్ళకి ఇస్తున్నారు. ప్రైవేట్ ఎంప్లాయీస్ కి తేడా ఉంది. నారాయణ శ్రీ చైతన్య కూడా ఐఐటి చెప్పే వాళ్ళకి మాత్రం ఇస్తున్నారు. మిగతా వాళ్ళందరికి ఎంత శాలరీస్ వాళ్ళు మీరు అడిగి వాళ్ళ పరిస్థితి దారుణం. అదే ఇప్పుడు అదే మరి అవర్స్ లాగా అమెరికా వ్యవస్థలు ఎట్లయితే అవర్స్ లాగా పనిచేస్తే ఎంత ఇవ్వాలనేది మనం కనుక ఫిక్స్ చేయగలిగితే ఖచ్చితంగా ఎవరైనా గానీ, అది ఎంప్లాయీ, గవర్నమెంట్ ఎంప్లాయీ కావచ్చు, అది ప్రైవేట్ ఎంప్లాయీ కావచ్చు, అవర్ బేస్డ్ లో పోతే ఖచ్చితంగా దానికి తగ్గట్టు చట్టాల్లో మార్పులు వస్తే ఖచ్చితంగా వాళ్ళకు తగ్గట్టు జీతాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో చట్టాల్లో దాని మార్పులు తీసుకుంటారు. భరత్ గారు ఒక్క నిమిషం, దేవిప్రసాద్ గారిని తీసుకుందాం. దేవిప్రసాద్ గారు జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ నుంచి, ప్లస్ గతంలో టీఎన్జీఓ నేత. దేవిప్రసాద్ గారు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? కేబినెట్ అవుట్కమ్ చాలా సుదీర్ఘంగా జరుగుతుంది, 6 గంటల సేపే జరుగుతోంది. గుడ్ ఈవినింగ్ భరత్ గారు, అక్కడ ఉన్న అందరికీ గుడ్ ఈవినింగ్. అంటే నేను ఈవినింగ్ కూడా మనం చాలా సేపు ఉద్యోగుల విషయాల మీద చర్చించినాం. చాలా విషయాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఉద్యోగ సంఘాల దగ్గర నుంచి. ఉద్యోగులు ఇవాళ క్యాబినెట్ డిసిషన్ ఏమొస్తుందని అందరూ కూడా ఇవాళ అసలు క్యాబినెట్ డిసిషన్ లో ఏముంటుందని ఎదురు చూసేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే సహజంగానే నిన్న ఉద్యోగ సంఘాలు క్యాబినెట్ సబ్ కమిటీతో మాట్లాడినాయి కాబట్టి కొంత సమస్య పరిష్కారం అవుతుందనేటువంటి నమ్మకంతో ఇవాళ ఉద్యోగులందరూ కూడా ఉన్నారు. కాబట్టి డెఫినెట్ గా ఇందులో నుంచి అవుట్కమ్ రావాలని మనం ఆశిస్తున్నాం. ఇప్పుడే మనం వేరే విధంగా మాట్లాడడం అనేటువంటిది ఎందుకో సరైనది కాదని అనిపిస్తా ఉంది. ఒకటి, ఇవాళ ఉద్యోగులు అందరూ కోరుకుంటున్నటువంటి సమస్యలన్నీ కూడా వెంటనే ఈ క్యాబినెట్ లో పరిష్కారం అయితే అనేటువంటి ఆశ లేదు, అవకాశం కూడా లేనట్టుగా చాలా స్పష్టంగా అయితే కనబడతా ఉంది. ఎందుకంటే ఉద్యోగులకు సంబంధించినటువంటి అన్ని డిమాండ్లు పరిష్కారం చేయాలంటే ఒకటి, ఇప్పుడు జేఏసీకి సంబంధించినటువంటి నేతలు ఇచ్చినటువంటి డిమాండ్లలో 12 డిమాండ్లు ఏవైతే ఆర్థిక పరమైనటువంటి డిమాండ్లు ఉన్నాయో, మిగతా డిమాండ్లు కూడా ఉన్నాయో, ఆ డిమాండ్లకు అన్నిటికి కూడా
ఇవాళ 5 డిఏలు అంటే దాదాపుగా 15-16% సంబంధించినటువంటి డిఏ పర్సెంటేజ్ పెరగాల్సినటువంటి అవసరం. అట్లాగే పిఆర్సీ జూలై 23 నుంచి రావాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం 5% ఇంటీరియం బిల్ ఇచ్చింది. ఇప్పుడు 51% ఫిట్మెంట్ ను ఉద్యోగ సంఘాలు ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాయి. అది వైస్ వర్సా ఎంత రికమెండేషన్ వస్తుంది, దాని మీద ఎంత బార్గెనింగ్ అయితే. సార్ ఇప్పుడు పిఆర్సీ గురించి మాట్లాడే పరిస్థితి ఉందా? అదే అట్లా మాట్లాడకుండా చేసే పరిస్థితి వచ్చింది. డిఏలే దిక్కు లేదంటే ఇంకా పిఆర్సీ సార్ అంటే నేను పిఆర్సీ హక్కు 2 సంవత్సరాల క్రితం రావాలి, కానీ ఆర్థిక పరిస్థితి డిఏలే ఇవ్వని పరిస్థితి పిఆర్సీ గురించి కేబినెట్ లో చర్చ లేదు కదా, ఎజెండా లేదు. నేను అంటూ లేకుండా వస్తుంది. నేను ఏమో అందుకే అంటున్నా కదా, అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి అనేది ఏం లేదు. కానీ కనీసం డిఏ విషయాలలో రిటైర్మెంట్ ఉద్యోగులకు ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2తో పాటు మిగతా ఏది హెల్త్ కార్డ్ అనేటువంటిది అలా చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఉద్యోగ సంఘాల అందరం కూడా అనేక సందర్భాల్లో కూర్చొని పెద్ద ఎత్తున డిస్కస్ చేసి కొలిక్కొచ్చి కొంత కంట్రిబ్యూషన్ ఉద్యోగ సంఘాల నుంచి వస్తుంది. అట్లాగే ప్రభుత్వం కూడా సేమ్ కంట్రిబ్యూషన్ ఇవ్వాలి, అది డిపాజిట్ చేయాలి. చేయడం వల్ల ఉద్యోగులకి సరైనటువంటి వైద్య చికిత్స అందుతుంది. దాన్ని మానిటరింగ్ చేయడానికి చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాలతో కలిపి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయాలనేటువంటి ప్రపోజల్ కూడా పెండింగ్ లో ఉంది. కాబట్టి కనీసం ఈ 3-4 అంశాలైనా ఇప్పుడు వెంటనే పరిష్కారం చేయాల్సిన. అట్లాగే సిపిఎస్ విషయంలో కూడా ఇవాళ సిపిఎస్ ఉద్యోగులు ఎక్కువైపోతా ఉన్నారు. రోజు సిపిఎస్ కు సంబంధించినటువంటి ఉద్యోగులు ఎక్కువ అవుతా ఉన్నారు. వాళ్ళకు యూపీఎస్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి యూపీఎస్ స్కీమ్ లో కూడా చాలా నష్టాలున్నాయని వాళ్ళు భావిస్తా ఉన్నారు. ఇక్కడ ప్రభుత్వం సిపిఎస్ విధానం మీద కూడా ఒక ప్రకటన చేస్తామని చెప్పి మరి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం కాబట్టి దాని మీద కూడా ఒక కసరత్తు జరగాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది ఇలా ఉద్యోగులందరూ కూడా భావిస్తారు. ఆర్థిక పరమైనటువంటి ముఖ్యంగా డిఏ, తర్వాత పెండింగ్ బిల్లులు, 3వది ఈ హెల్త్ కార్డుకు సంబంధించినటువంటి సమస్యలు ఫస్ట్ ఇన్స్టెన్స్ లో పరిష్కారం అయితే మిగతా అంశాల మీద ఉద్యోగ సంఘాలు రెగ్యులర్ గా చర్చలు జరిపి కొంత వెసులుబాటుతో సమస్యలు పరిష్కరించుకోవచ్చు అనేటువంటిది నాకున్నటువంటి అవగాహన. భరత్ గారు. ఓకే ఓకే. లచ్చిరెడ్డి గారు ఉన్నారా? లచ్చిరెడ్డి గారు చెప్పండి. లచ్చిరెడ్డి గారు, పిఆర్సీ పరిస్థితి ఏంది? సరే డిఎల్ దగ్గరే ఉన్నాం కానీ 2 సంవత్సరాలు అయింది. ఇప్పుడు సరే మీరు బీఆర్ఎస్ అనొచ్చు కానీ బీఆర్ఎస్ సరిగ్గా చేయనందుకే కదా కాంగ్రెస్ ను గెలిపించింది. హలో భరత్ గారు. యా, పిఆర్సీ గురించి అడుగుతున్నారు దేవి ప్రసాద్ గారు. హలో. ఇప్పుడు సైమల్టేనియస్ ఇప్పుడు మాట్లాడింది అంతా కూడా అదే కదండి భరత్ గారు. ఇప్పుడు పిఆర్సీ రావాలన్నా, తర్వాత మనకి డిఎల్ రావాలన్నా ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు రావాలని అనుకున్నాం. దానికి తగ్గట్టు మనం మార్పులు రావడానికి సూచనలు చేసినాం అని చెప్పినాం. దానికి ప్రభుత్వం కూడా ఆలోచనలు ఉన్నది. రాబోయే 6 నెలల్లో ప్రభుత్వ ఉద్యోగులకి కావలసిన డిఎల్ కావచ్చు, పిఆర్సీ కావచ్చు చేస్తుంది అనేది సూటిగా చెప్తుంది. ఖచ్చితంగా అది 6 నెలల్లో పిఆర్సీ అవార్డు చేయొచ్చు, పిఆర్సీ ఇవ్వచ్చు. 6 నెలల్లో పిఆర్సీ రిపోర్ట్ వస్తుంది, పిఆర్సీ అమల్లో కూడా వస్తుందండి. సార్ ఇక రిపోర్ట్ ఏముంది సార్, గవర్నమెంట్ ఎప్పుడంటే అప్పుడు రిపోర్ట్ ఇస్తారు అంతేనా? దానిలో ఉంది. పిఆర్సీ వేసి కూడా 2 సంవత్సరాలు అయింది. కన్సల్టేషన్ తర్వాత కూడా చాలా రోజులు ఆపొచ్చు, రాగానే ఇవ్వడం అనేది ఇంపార్టెంట్ కదా. అవును, పిఆర్సీ రిపోర్ట్ గవర్నమెంట్ ఎప్పుడంటే అప్పుడు ఇస్తారు అంతే. మీకు తెలియదే ఉంది అది. భరత్ గారు నాకు ఒక నిమిషం ఇస్తారా? నాకు హాఫ్ మినిట్ ఇస్తారా? చెప్పండి. ఇప్పుడు మెయిన్ గా నిరుద్యోగ వృత్తి అనేది నేను క్యాల్కులేట్ చేశానండి. అఫీషియల్ గా సుమారు 8 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు మన స్టేట్ లో. వాళ్ళకి 3,000 చొప్పున ఇచ్చేస్తే సంవత్సరానికి 5,000 కోట్లు. ఒక 3 లక్షల కోట్ల బడ్జెట్ మన స్టేట్ కున్న 3 లక్షల కోట్ల బడ్జెట్ లో 5,000 పర్ ఇయర్ ఇస్ పీనట్స్. సో తప్పకుండా వాళ్ళకి ఇవ్వాలా. ఇట్స్ మ్యాండేట్, ఇట్స్ ప్రభుత్వ కనీస బాధ్యత. ఓకే, పీనట్స్ అంటే మరి ఎందుకు ఇవ్వట్లేదు అట్లా? అంటే ఒకవైపు ఏమో రైతులకు 2 లక్షల రుణమాఫాలు చేస్తున్నారు, రుణమాఫీ. దానికి ఎందుకు అడగడం లేదు. కానీ ఒక రైతుకి 2 లక్షల రుణమాఫీ చేస్తున్నప్పుడు ఒక 3,000, 4,000 ఒక నిరుద్యోగానికి ఇవ్వడం ఏముందని సమస్య? అది
సంకల్పం ఉండాలి, నిజాయితీ ఉండాలి, సమానంగా అందరినీ కూడా సమానంగా ఆదుకునే 3,000-4,000 కోట్లు ఏం అవుద్దా? సంవత్సర భారం చాలా ఎక్కువ అవుద్ది కదా? కాదు నేను క్యాల్కులేట్ చేశాను. నేను మీరే చెప్పాలి, ఏలూరు శ్రీనివాసరావు గారు, లచ్చిరెడ్డి గారు చెప్పాలి. 8 లక్షలు ఇంటూ నెలకు 3,000 ఇంటూ ఒక 6 సంవత్సరాలు, అది కౌంట్ ఇవ్వటం తప్పే లేదు, ఇవ్వాలి. నిరుద్యోగ భృతి ఇవ్వడంలో ఉద్యోగులు మేము వ్యతిరేకించాం, కానీ బడ్జెట్ సార్ చెప్పినట్టుగా నిరుద్యోగులు 8 లక్షల మంది ఉన్నారా? అది మా చాలా వెళ్తారు సార్. నిరుద్యోగి అంటే ఫస్ట్ డెఫినేషన్ ఇంపార్టెంట్. డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు ఇప్పుడు మీరు నాకు తెలిసి అప్పర్ ఏజ్ 20 ఎంతమంది నిరుద్యోగులు బయటకు వస్తారు అనేది సంవత్సరానికి 20 నుంచి 40 సంవత్సరాల మధ్య ఈజీగా 20 లక్షల మంది వెళ్తారు. సంవత్సరానికి 3 లక్షల మంది గ్రాడ్యుయేట్స్ అవుతున్నారు. సంవత్సరానికి మంది గ్రాడ్యుయేట్స్ అవుతున్నారు. అయిన వాళ్ళు ఏ క్రైటీరియాలో ఎంత మందిని తీసుకుంటే మనం అవుతుందో ఒక్కసారి దాన్ని మనం ఒక డెఫినేషన్ తీసుకొని ముందుకెళ్తే అది సార్ చెప్పినట్టు ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి మార్గాలు వస్తే ఆటోమేటిక్ గా ఇంప్లిమెంటేషన్ ఈజీ అవుతుందని నేను అనుకుంటున్నా. లచ్చిరెడ్డి గారు, ఇప్పుడు చర్చ నడుస్తుంటే చాలా కామెంట్స్ పెడుతున్నారు. ఎంప్లాయీస్ భరత్ గారు ఎంప్లాయీస్ యూనియన్ ఫెయిల్యూర్ అని పెడుతున్నారు. ఎందుకు ఉద్యోగులు ఎంప్లాయీస్ యూనియన్స్ ఎప్పుడు కూడా డెఫినెట్లీ భరత్ గారు ఫెయిలే కదా. ఇప్పుడు ఫెయిల్ అంటే గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఏ వర్గమైనా ఏ నాయకత్వం వహించేటప్పుడైనా ఫెయిలే అంటారు. కానీ దాన్ని ఒక తెలివిగా లాబింగ్ గా మార్గంలో ప్రభుత్వాన్ని మన సూచనలు సలహాలు ఇస్తూ ఖచ్చితంగా ఉద్యోగస్తులకు మేలు చేసే విధంగా ముందుకు తీసుకెళ్లటమే యూనియన్ నాయకులది. పడతాయి, పడకుండా ఎందుకుంటాయి, అన్ని పార్టీ నాయకులకు కూడా పడతాయి. సంఘాలు నడిపేటప్పుడు ఇవన్నీ ఉన్నప్పుడు ఉంటాయా? ప్రాథమిక సభ్యులుగా ఉద్యోగులకైనా, ఉపాధ్యాయులైనా, కార్మికులైనా, గెజిట్ అధికారులైనా, పెన్షన్ అధికారులైనా రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి రావాల్సిన హక్కు. దానికోసమే ఉద్యోగ సంఘాలు ఉన్నాయి, నాయకులు ఎన్నుకున్నారు. కంపల్సరీ ప్రాథమిక సభ్యులకి 5 DAలు రావాల్సిందే, PRCలో 51 ఫిట్మెంట్ ఉండాల్సిందే, హెల్త్ కార్డులు ఎమ్మటే ఇష్యూ చేయాల్సిందే, పెండింగ్ బిల్స్ అన్ని క్లియర్ చేయాల్సిందే, నాన్ ఫైనాన్స్ డిమాండ్స్ అన్ని కూడా 25 సంవత్సరాలు అన్ని రంగాలని వదిలిపెట్టి ఒక 10 నుంచి 20 లక్షల మంది నిరుద్యోగుల మధ్యన పోరాడి వాళ్ళ స్కిల్ తోటి కాంపిటేటివ్ లో బయటకు వచ్చి మిగతా అన్ని సెక్టార్లను వదిలిపెట్టి పూర్తిగా గవర్నమెంట్ సబార్డినేట్ గా పనిచేస్తుంటారు మన ప్రాథమిక సభ్యులు. పొద్దుగా లేస్తే అటు రాజకీయ నాయకులకు నమస్తే పెట్టుకుంటూ, పబ్లిక్ రిప్రజెంటేటివ్కి దండాలు పెట్టుకుంటూ, ప్రజలతో మంచిగా ఉంటూ వాళ్ళ జీవితమే పూర్తిగా ఆఫీస్ అవుతుంది. వాళ్ళ సగం జీవితం కాదు, 2/3 జీవితం ఆఫీస్కే ఉంటది. వాళ్ళ రైట్స్ అవి, వాళ్ళ కోసం మేము పోరాడాల్సిందే. మేము పోరాడకపోతే వాళ్ళ అసంతృప్తి గ్యారంటీగా ఉంటుంది. ఇప్పుడు ఇన్ని సమస్యలు 47 మెయిన్ డిమాండ్స్ ఉన్నాయి, 217 ఫర్దర్ డిమాండ్స్ ఉన్నాయి. ఇవి కాకుండా చిన్న చిన్న డిమాండ్స్ గత 10-15 సంవత్సరాల నుంచి ఉన్న డిమాండ్స్ అన్ని మా ప్రాథమిక సభ్యులు అసంతృప్తి ఉండడం అనేది సహజం. అది చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఎందుకు అంటాం, మీరు ఫైట్ చేస్తూనే ఉన్నారు, కానీ ఇక్కడైతే ఉద్యోగ సంఘాలు ఫెయిల్యూర్, 5 DAలు ఎట్టొస్తాయి, 5 DAలకు రావాల్సిన 5,000 కోట్లు ఉన్నాయా అని ఒక పక్క అడుగుతున్నారు. పక్క కట్ అయింది సార్, కట్ అయింది శ్రీనివాస్. మరో పక్క ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, బిఎన్ రావు గారు అని పెద్ద మనుషులు విశ్లేషకులు పిలిపించారు. ఎంప్లాయీస్ కి ఇప్పుడు ఏంటి, నిరుద్యోగులు ఇట్లా వన్ సైడ్ మా 13,50,000 మంది మేము ప్రజల్లో భాగమే, మేము సిటిజన్స్మే, మేము ఓటర్స్మే, మేము కూడా విశ్లేషించగలం, మేము కూడా మాట్లాడగలం. మా కుటుంబాలన్నీ మీడియాలో కూడా ఉన్నాయి మీలాగా. మా సమస్యలు మాకున్నాయి. మేము ఇందాక లచ్చిరెడ్డి గారు చెప్పినట్టు, లచ్చన్న చెప్పినట్టు, మేము ఒకేసారి గవర్నమెంట్ యుద్ధం చేయడానికి మేము ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వానికి అనుబంధంగా సబార్డినేట్ గా ఉంటూనే మా హక్కులు రాయితీల విషయంలో రాజీ లేకుండా పోరాడతాం. వాటిని బరాబర్ సాధించుకుంటాం. మాకు విశ్వాసం ఉంది. ఇస్తారని ఇవ్వకపోతే ఏం చేయాలో కూడా మాకు తెలంగాణని సాధించుకునే దాంట్లో ముందు భాగంలో ఉన్న ఉద్యమంలో ఇది పెద్ద కష్టం కాదు. మాకు వ్యూహాలు, ఎత్తుగడలు, ఎట్లా కార్యాచరణ చేయాలి అని మాకు తెలుసు. కానీ మా ప్రాథమిక సభ్యులకి ఇవన్నీ అవసరం లేదు కదా. వాళ్ళు మమ్మల్ని నాయకులుగా గుర్తించారు కాబట్టి చేయాల్సిన బాధ్యత మాకు ఉంటుంది. ఆ సందర్భంలో విమర్శించిన
విమర్శలు అనేది మనము తీసుకోవాలి, స్వీకరించాలి. విమర్శలతో పాటు వాళ్ళకి ఫలాలు కూడా ఎట్లా అందాలో కూడా మార్గాలను మనం అన్వేషిస్తున్నాం. రెండోది భరత్ గారు, మనం అద్భుతంగా ప్రభుత్వం మంచి చేసింది, చెడు చేసింది ఉద్యోగస్తులకు ఒక్క విషయం మనం ఆలోచించాలి. ఎందుకంటే నిరుద్యోగులకు కూడా మంచి జరిగింది. మా డిపార్ట్మెంట్ తీసుకోండి మీరు, 11,000 ఉద్యోగాలు కొత్తగా క్రియేట్ చేయబడ్డాయి. ఈ రోజు 11,000 ఉద్యోగాలు నిరుద్యోగులకు రాబోతున్నాయి. ఒకటి గ్రామ రెవెన్యూ అధికారులు 11,000 మంది ఉద్యోగాలు వస్తున్నాయంటే ప్రభుత్వం కొత్త ఉద్యోగాలు ఇచ్చినట్టే లెక్క. నిరుద్యోగులకు, మీరు ఇందాక నిరుద్యోగుల గురించి మాట్లాడిన విధానానికి వచ్చినప్పుడు, రెండోది ప్రభుత్వము చాలా మార్గాలని ఒక స్నేహపూర్వకంగా మా నుంచి సలహాలు తీసుకుంటుంది. ఎందుకంటే మీరు అన్నారు ఇందాక, ప్రభుత్వము మళ్ళా మీరు ప్రభుత్వానికి ఏం సూచనలు చేస్తున్నారు, ఏ రకంగా ముందుకెళ్తే అనే దాంట్లో ఇప్పుడు మార్గాలు ఉన్నాయి. ఒకటి ఈహెచ్ఎస్ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ చేస్తే హెల్త్ క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఎంప్లాయీస్ నుంచే మేము కాంట్రిబ్యూషన్ వేస్తా అన్నాం. అంటే ప్రభుత్వం ఈ రోజు ఇవ్వబోయే ప్రకటనలో కూడా అదొక ఉండబోతుందని మేము అనుకుంటున్నాం. రెండోది చాలా మంచిది, ఇక్కడ మీరు మాట్లాడాలి. ఎందుకంటే రెండోది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ విషయంలో కూడా ఒక మంచి నిర్ణయం తీసుకోబోతుంది. ఎందుకంటే దాదాపుగా 3 లక్షల మంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళకి కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి మార్గం అయింది. ఎందుకంటే ఏజెన్సీలకు పోతున్న డబ్బుల్ని అరికట్టి వాళ్ళకే ఎక్కువ వేతనాలు ఇవ్వాలనే మార్గంలో కూడా ప్రభుత్వం పోతుంది. కాబట్టి వాళ్ళ కుటుంబాలు కూడా 3 లక్షల కుటుంబాలకి, ఈ 13 లక్షల కుటుంబాలకి ఈహెచ్ఎస్ రూపంలో మార్గానికి ఒక అన్వేషణ రూపవుతుంది. అంటే ఉద్యోగస్తులకి 1 by 1 ఒకటి చేసుకుంటూ పోతుంది. కాబట్టి ఖచ్చితంగా మిగతావన్నీ కూడా ఒత్తిడి ఖచ్చితంగా ఉంటది ప్రభుత్వం మీద, ఒత్తిడి పెంచుతాం, ఖచ్చితంగా వాళ్ళకి ఆదాయ మార్గాలు వచ్చే రకంగా చూస్తాం. కాబట్టి ఏదేమైనా కూడా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూనే ముందుకెళ్లేటట్టు ఉద్యోగ సంఘాలకు ఉండాలనేది మేము కూడా కోరుకుంటున్నాం. సో ఒక్కటి ఇక్కడ మీరు చెప్పారు, నిజంగా ఎంప్లాయీస్ కి నిన్న కూడా చెప్పాను నేను, హెల్త్ కార్డ్స్ పనిచేయట్లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎంప్లాయీస్ కానీ పెన్షనర్స్ కానీ. ఏ కార్పొరేట్ హాస్పిటల్ కూడా తీసుకోవట్లేదు. ప్రభుత్వం అర్జెంటుగా పరిష్కరించాలి. ఇంకా అసలు ప్రభుత్వ ఉద్యోగస్తులు పెన్షన్లు వాలంటరీగా మేము కొంత డబ్బులు ఇస్తాం అన్నప్పుడు అది గత ప్రభుత్వమే పరిష్కరించాల్సింది, ఎందుకు చేయలేదో తెలీదు. చేతిలో హెల్త్ కార్డ్స్ ఉన్నాయి, ఎవరికి ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ చేర్చుకోవట్లేదు, ఆ కార్డ్స్ ఏమో పనిచేయట్లేదు. అది ఈ క్యాబినెట్లోనే కనుక వస్తే మాత్రం చాలా మంచి వార్త, దాన్ని స్వాగతించాలి. పోయేటప్పుడు చర్చించారు, దాని మీద ఏదో ఒక నిర్ణయం కంపల్సరీ చెప్తాము. మేము చెప్పినప్పుడు నాట్ ఓన్లీ వర్కింగ్ ఎంప్లాయీస్ 3.5 lakh, పెన్షనర్ 3 lakh కాకుండా టోటల్ గా ఆల్ ఎంప్లాయీస్ కి దాన్ని వర్తింపజేయాలి. గవర్నమెంట్ ఆల్రెడీ 650 crores ఖర్చు పెడుతుంది రీఎంబర్స్మెంట్ కింద. మేము కొంత కాంట్రిబ్యూషన్ ఇస్తా ఉంటున్నాము, అది ఏదో రకంగా ఫైనల్ చేయాలన్నారు. ఈ రోజు కేబినెట్ లో డిసిషన్ తీసుకుంటామని మాకు సూచన ప్రాయంగా డిప్యూటీ సీఎం గారు చెప్పారు ఈ రోజు. చెప్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకి ఈహెచ్ఎస్ అనేది కార్పొరేట్ హాస్పిటల్స్ లో పర్మిషన్ ఉన్నా కూడా వాళ్ళు చేయడం లేదు కదా, వాళ్ళ మీద కేసు వేస్తే ఇమ్మీడియట్ గా వాళ్ళ హాస్పిటల్ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలండి. దట్ ఈస్ ఓన్లీ వే. మనం చెక్స్ అండ్ కౌంటర్ చెక్స్ చేయాలండి. ప్రతిదీ కూడా గవర్నమెంట్ చేస్తారని అనుకోవడం సాధ్యం కాదు. ప్రెషర్ గ్రూప్స్ క్రియేట్ చేయాలా, చెక్స్ అండ్ కౌంటర్ చెక్స్ ఇట్లాంటివి చేయాలండి. దేవిప్రసాద్ గారు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ సంబంధించి ఏదో రాబోతుంది రిజల్ట్ అంటారు, హ్యాపీయా ఇస్తే కనుక? డెఫినెట్ గా అండి. అంటే ఒకటి అంటే ఎన్నికల ఉద్యోగ సంఘాలండి, మన దేవిప్రసాద్ గారు మాట్లాడుతున్నాం, దేవిప్రసాద్ గారిని అడిగారు. హలో, ఇప్పుడు భరత్ గారు అన్ని టీఎన్జిఓలు, టీజీఓలు, ఉపాధ్యాయ సంఘాలు అనేక మంది ఎన్నికల ముందు బహుశా నేను అనుకుంటా ఒక 6 నెలల ముందో 7 నెలల ముందో అందరు కూర్చొని అనేక సజెషన్స్ ఇచ్చారు. ఆ సజెషన్స్ అన్నిటినీ ఫ్రేమ్ చేసి ప్రభుత్వం ఒక జీవో తీసింది. అందులో ఏమన్నా మార్పు కావాలని సూచిస్తే మళ్ళీ మార్పులు చేసుకోవచ్చు. మార్పులు చేసుకుని మొత్తంగా కూడా ప్రభుత్వం ఏదైతే మెడికల్ రియంబర్స్మెంట్ కు ఏడాది ఖర్చు పెడుతున్నదో దాదాపు ఒక 200 కోట్లు ఖర్చు పెడుతుంది అనుకోండి ఉదాహరణకి. 200 కోట్లు ఉద్యోగులు కాంట్రిబ్యూట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. 50% ఉద్యోగులు, 50% గవర్నమెంట్ కాంట్రిబ్యూట్ చేస్తే ఈ డబ్బంతా కూడా ఒక ట్రస్ట్ లో ఉండాలి.
మళ్ళీ ప్రభుత్వ ఖజాన్లో ఉంటే ఏమవుతుందంటే మళ్ళీ అవి విడుదల చేయడానికి టైం బట్టి మళ్ళీ ఇప్పట్లాగానే హాస్పిటల్లో ఉద్యోగుల్ని వేధించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రస్ట్ ద్వారా ఎప్పటికప్పుడు డబ్బులు రిలీజ్ చేసి హాస్పిటల్కి ఇచ్చినట్టయితే ఈ పరిష్కారం దొరికేటువంటి అవకాశం ఉంది. అయితే రెండవది కూడా ఉంది, ప్రభుత్వ ఆసుపత్రుల్ని బలోపేతం చేయాలి, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా వైద్యం తీసుకునేటువంటి చేయాలి, కార్పొరేట్లకే మీరు అందిస్తారా అని కూడా ఇటువంటి చర్చ కూడా బయట సమాజం నుంచి వస్తా ఉంది. కాబట్టి సైమల్టేనియస్ గా కూడా అటు గాంధీ గాని, ఉస్మానియా గాని, మిగతా హాస్పిటల్లో కూడా ఇప్పుడు నిమ్స్ లో ఒక ప్రత్యేకమైనటువంటి బ్లాక్ ఎట్లయితే ఏర్పాటు చేసిందో అన్నిట్లో కూడా ఉన్నప్పటికీ కూడా దాన్ని ఇంకా కొంత మెరుగుపరిచి అధునాతనమైనటువంటి బయట ఏమేమి వైద్యం దొరుకుతుందో ఆ వైద్యం దొరికే విధంగా ముఖ్యంగా విశ్వాసం ఇచ్చే రీతిలో వాటిని డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. డెఫినెట్ గా ఇవాళ నేను అనుకుంటే బహుశా అది డెఫినెట్ గా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అది దాదాపుగా చాలా రోజుల నుంచి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుగుతూ ఉన్నాయి. అది ప్రభుత్వం మదిలో కూడా ఉంది. అది పెద్ద భారం కూడా కాదు, ఇప్పటికే కంటిన్యూ చేస్తున్నటువంటి స్కీమ్ కాబట్టి ఏమైనా ఒక 10,000 కోట్లు 20 కోట్లు ఆరోగ్యం బట్టి కదా అందరూ కంపల్సరీ హాస్పిటల్ పోవాలని ఉద్యోగులే కోరుకోరు. అనివార్య పరిస్థితిలో వచ్చేటువంటి పరిస్థితుల్ని అధిగమించడానికి హెల్త్ కార్డు పనిచేస్తుంది. కాబట్టి మీ జర్నలిస్టులకు సంబంధించి కూడా ఇందులో గతంలో ఇద్దరికి కలిపే ఆ రోజు అనుకున్నాం. ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి జమానా నుండి చర్చలు జరిగి ఒకసారి దాన్ని ఇంప్లిమెంట్ చేసి వెల్లెట్లు పెట్టి రకరకాల ప్రయోజనాలు చేసినా ఉద్యోగులకు ఇంకా సంతృప్తికరమైనటువంటి ఫలితాలు ఇంకా రాలేదు. కాబట్టి ఇది ప్రాసెస్ లో తీసుకుపోవాలండి. ఒకటేసారి 100% సాటిస్ఫాక్షన్ అనేటువంటిది రాదు. కనీసం 100% సాటిస్ఫాక్షన్ వచ్చే విధంగా అడుగులు పడితే డెఫినెట్ గా హెల్త్ స్కీమ్ వస్తే ఉద్యోగులకు చాలా భారం తగ్గుతుంది. లేకుంటే ఇప్పటికే ఉద్యోగులందరూ కూడా ఈ హెల్త్ మీద ఖర్చు పెట్టేటువంటిది చాలా ఎక్కువైపోయింది. డయాబెటిక్ పేషెంట్ కానీ, రెగ్యులర్ పేషెంట్లు కానీ, ఏదైనా క్యాన్సర్ వచ్చినా ఇంకోటి వచ్చినా డబ్బులు బాగా పోతున్నాయి. ఎందుకంటే పిల్లలు ఏదో ఉద్యోగాలు చేసి ఇన్సూరెన్స్లు చేస్తున్నారు కాబట్టి అందులో కొంత బయటపడేటువంటి అవకాశం ఉంది. కానీ అట్లా లేనటువంటి వాళ్ళందరూ కూడా ఇల్లు అమ్ముకునేటువంటి పరిస్థితి కూడా దాపురించింది కరోనా కాలంలో. కాబట్టి ఇప్పటికైనా హెల్త్ కార్డ్ అనేటువంటిది మరి సూచన వచ్చిందని ఇంతకుముందే శ్రీనివాస్ అని చెప్తా ఉన్నాడు. కాబట్టి డెఫినెట్ గా ఆ సూచనకు అనుగుణంగా మరి వస్తుందని బాబు. ఇంకా మిగతా ఏమేమి సూచనలు వచ్చినాయో మరి శ్రీనివాస్ చెప్తే దాని మీద కూడా మనం క్లారిటీగా మాట్లాడవచ్చు. రైట్, లెట్ us hope for the best. లచ్చిరెడ్డి గారు, దేవి ప్రసాద్ గారు, అదేవిధంగా ఏలూరు శ్రీనివాసరావు గారు, బిఎన్ రావు గారు, విఠల్ గారు, అదేవిధంగా మా జగదీశ్వర్ గారు అందరూ కూడా చర్చలో జాయిన్ అయ్యారు. కేబినెట్ మీటింగ్ అయితే సుదీర్ఘంగా జరుగుతుంది. 6 గంటలకు పైగా కేబినెట్ మీటింగ్ జరుగుతుంది. చూద్దాం, దానిలో ఎంప్లాయీస్ ఇష్యూస్ ఉన్నాయి, ఇంకా వేరే ఇష్యూస్ కూడా ఉన్నాయి. బట్ ఎంప్లాయీస్కి అయితే డిఏలు, హెల్త్ కార్డ్స్, అదేవిధంగా పదవి విరమణ వయసు పెంపుకు సంబంధించి కూడా కేబినెట్ ఎజెండాలో లేదు, ఇమీడియట్గా లేదు. బట్ దాని గురించి కూడా కొంత చర్చ జరగవచ్చు. ఇవాళే కేబినెట్లో నిర్ణయం వస్తుంది అనుకోలేం. బట్ ఆఫ్ ది రికార్డులో ఎజెండాలు లేకున్నా కూడా మంత్రులు వాళ్ళందరూ కూడా చర్చించే అవకాశం ఉంది. చూద్దాం. ఎంప్లాయీస్ అయితే కనీసం కొన్ని డిఏలైనా ఈసారి వస్తుంది, తమకు రావాలి అని కూడా వాళ్ళు కోరుకుంటారు. కనీసం 3 డిఏలైనా రావాలి, 2 వచ్చినా ఇప్పుడున్న పరిస్థితిలో హ్యాపీ అని అనుకుంటే పరిస్థితి. తర్వాత హెల్త్ కార్డ్స్ సంబంధించిన ఇష్యూస్ కూడా రిజాల్వ్ చేయాలని వాళ్ళంతా కూడా